ఈరోజు ఇక్కడ పుట్టినటువంటి 2003-04 10వ తరగతి విద్యార్థుల యొక్క ఆత్మీయ సమ్మేళనానికి వచ్చేసినటువంటి స్టేజ్ మీద ఉన్నటువంటి పెద్దలందరికీ మరియు బషీర్ గారికి మరియు రాములకి అందరికీ నమస్కారాలు. మరి మీ అందరూ కూడా మా స్టూడెంట్సే కాబట్టి మీ అందరికీ శుభాశీస్సులు. ఓకే, ముఖ్యంగా చెప్పాలంటే లాస్ట్ జనరల్ 2 months బ్యాక్ ఫిబ్రవరి అనుకుంటా 99-2000 బ్యాచ్ వాళ్ళు గెట్ టుగెదర్ పెట్టిండ్రు. నేను ఇది నాకు థర్డ్, ఫస్ట్ ఒకటి 8 ఫామ్లో చూసిన, లాస్ట్ ఫిబ్రవరిలో ఇక్కడనే కొంపెలు చూసిన. ఇప్పుడు ఆ పని చేసినప్పుడు అంతా ఇక్కడ ప్రోగ్రామ్ అయిపోయింది, అందరం అయిపోయింది. ఇక మేము చికెన్ మాటలో పోయినాం. సార్ మా పెద్ద మనిషి ఉండి కాబట్టి, ఎందుకంటే హెడ్ మాస్టర్ రంగనాథ్ సార్ గారు హెడ్ మాస్టర్ కూడా మాకు పెద్ద మనిషి లాగా, కుటుంబానికి ఒక పెద్ద మనిషి లాగా ఉండేది కాబట్టి సార్ ఇంటికి పోయి సార్ ఇంటి కాడ కూర్చున్నాం. మా ఇక సాయంత్రం పూట ఉంటుంది కదా ఇక ప్రోగ్రామ్, అది అసలు మీకు నైట్ అవుతుంది మీకు. ఇక చాలా మంది ఎదురు చూస్తున్నారు, ఎప్పుడు అయిపోద్దా ఎప్పుడు కూర్చున్నా అని ఆలోచిస్తున్నట్టుంది. కాబట్టి కూర్చున్నప్పుడు ఇది ఫోన్ చేసిండు శివ, సార్ మీరు వచ్చిరా సార్ అని. వచ్చిందా అన్న, లేదు సార్ తెలిసింది సార్, నేను కలుద్దాం అనుకున్నా కలవలేదు అని. మరి చికెన్ అన్నారా, రారా సార్ ఇంటికానే ఉన్నా కలుద్దామన్న. లేదు సార్ నేను రావడం భయం అయితే నేను రాను సార్ అని. పర్లేదురా రారా అందరం ఉన్నా ఏం కాదు అని చెప్తే వాడు 2-3 సార్లు రావాల్సి వచ్చింది. రావడానికి కూడా భయపడ్డాడు, రాలేవాడు. 2-3 times చెప్తే వచ్చిండు. రాగానే పట్టుకోగానే వాడు కొంచెం ఇక ఎమోషనల్ అయిపోయింది. ఇంతకుముందు వాడైనా ఎమోషనల్ అయిపోయి జర చేస్తున్నాడు. అరే అధికారం చెప్పి కొద్దిసేపు దగ్గర తీసుకొని మాట్లాడినాక, లేదు సార్ మనం కూడా చేయాలని, సరే చేయండి అని ఆ రోజు అంటే దీనికి బేసు ఆ రోజు చేసి సాయంత్రం మీరు కలవడంతో బేస్ అయింది. మీరు కూడా ఏంటో మరి వస్తాం, మేము ఇబ్బంది ఏం లేదు అని అన్నాం. తర్వాత ఫోన్ చేసిండు, సార్ ఇట్లా అనుకుంటున్నాం సార్ అంటే, మీరు ఎప్పుడైనా అనుకుంటారా ఇబ్బంది ఏం లేదు, ఏ రోజైనా సరే చెప్పండి. తర్వాత 1 week బిఫోర్ చెప్పండి, మాకైనా ప్రోగ్రామ్స్ ఉన్నా లేకుంటే అన్న మాకు, ఎందుకంటే మా ఇళ్ళ నేను జీరో సంవత్సరం హెడ్ మాస్టర్లం కాబట్టి మాకు ఎప్పుడు డ్యూటీలు ఉంటుంటాయి. ముందు ఎప్పుడు దాన్ని బట్టి మేము ప్లాన్ చేసుకున్నారని చెప్పినాం. కానీ ఏదైనా సరే సండే పెట్టుకుంటారా, సండే పెట్టుకుంటేనే మనకి స్కూల్లో వేరే ఫంక్షన్లు వద్దు, స్కూల్నే పెట్టుకోండి, సండే అయితేనే మన స్కూల్ దొరుకుతుంది కాబట్టి అని చెప్తే ప్రోగ్రామ్ ఫిక్స్ చేసుకొని, దీనికి బేస్ ఎక్కడ కాబట్టి ఈ సందర్భంగా అంటే ఇది ఒకటని కాకుండా వాడు వచ్చిండు అంటే డబ్బులు అందరి దగ్గర ఉంటాయి, అందరు ఇస్తాం. డబ్బు ముఖ్యంగా ఇక్కడ పని ముఖ్యం. అంటే ముందుండి చేయాలి సరే, అందరి ఆ సహకారం ఉంటుంది, అందరూ ఏదో విధంగా చేస్తారు. కానీ ముందుండి చేసినటువంటి ఒక్కరు కాదు, ఇంట్లో చాలా మంది ఉన్నారు కాబట్టి అందరూ ఒక్కసారి అందరు గట్టిగా అంటే వాళ్ళు ముందుండి ప్రోగ్రామ్స్ గట్టిగా ఒకసారి క్లాప్స్ కొట్టి వాళ్ళకు ధన్యవాదాలు చేసుకోవాలి. అది దీనికి బేస్ అయింది. నెక్స్ట్ తర్వాత ఇక మా అనుభవాలకు వచ్చినట్లయితే మా కొంపిల్లి అనేది ఒక కుటుంబం. జెండాలో కూడా మేము ఇంకా సర్వీస్లో ఉన్నాం. నేను జయరామన్ సార్ బాగా సార్ సర్వీస్లో మేము అందరేమో రిటైర్ అయిపోయారు. అంటే ప్రతి స్కూల్లో ఎక్కడో ఒకడ ఎవరో ఒకరు ఖచ్చితంగా డిఫరెన్స్ ఉంటారు. మనకు అక్కడ 5 ఏళ్ళు ఉంటాయి. ఈ 5 ఏళ్ళలో 5 సేమ్ ఉండవు, ఖచ్చితంగా డిఫరెన్స్ ఉంటుంది. ఆ డిఫరెన్స్ తోటే కొన్ని డిఫరెన్సెస్ వస్తాయి స్కూల్లో. కానీ ఇక్కడ మాకు ఉన్నటువంటి ఆ దాదాపు 8 yearsలో 7.5 years నేను ఇక్కడ ఉన్నాము. హైయెస్ట్గా రావున్ సార్ అనుకుంటే 12.5 years ఉన్నాను. 12 years సర్వీస్ కొంపెల్లి. నాది 7.5 years. అంటే నా చేయడంగా 10th class బ్యాచెస్ పోయినాయి ఇక్కడికి 2005 వరకు. ఆ 7.5 yearsలో ఎప్పుడు కూడా ఒక్క చిన్న మాట కానీ కోపతాపాలు కానీ లేకుండా ఇక్కడ స్టాఫ్ అంత మంచిగా ఉంది. అంటే ఒక కుటుంబం అంటే ఫైనాన్షియల్గా కావచ్చు, లేదా సలహాలు కావచ్చు, సూచనలు కావచ్చు, లేదా ఫ్యామిలీ పరంగా కావచ్చు, విద్యార్థుల పరంగా కావచ్చు, పాఠశాల పరంగా కావచ్చు, ఏ విధంగానైనా కూడా ఎటువంటి లేకుండా ఇన్నటువంటి మా 10 మందిలో ఫస్ట్ ఎవరు ఏ మాట అంటే సరే రైట్ క్యారీ ఆన్ అంతేగా. దానికి ఎగనిస్ట్ అనేది ఉండదు అక్కడ. ఫస్ట్ ఎవరైనా అనండి, ఎవరైనా ఆ మాట అన్నామంటే దానికి అదే విధంగా పోదామని అంత విధంగా కుటుంబం లాగా ఉంటూ ఇబ్బంది లేకుండా ఇప్పటికి కూడా మేము మర్చిపోం. కానీ ఈ ఆత్మీయ సమ్మేళనం అనేది మీకే కాదు, మాకు కూడా ఆత్మీయ సమ్మేళనం. ఎందుకంటే మేము జనాలు కలుసుకుంటాం. ఎప్పుడు కలుసుకుంటాం? ఫంక్షన్స్లలో, పెళ్లిలో, గ్రూప్ బ్యాచ్లో కలుసుకుంటాం. అందరం వస్తాం. పోతే ఏం చేస్తాం? ఫర్ ఎగ్జాంపుల్ నైట్లో పెళ్లి అయితే నేను పిలిచిన, నేను స్టేజ్ మీద ఉంటాను, మీలో అది కింద కూర్చుంటాం. నాకు వాళ్ళు టైం కేటాయించరాదు. ఏదో ఇంకొకసారి ఉన్నాడు వాళ్ళ ఇంట్లో పోయినా, వాళ్ళ స్టేజ్ మీద ఉంటాడు, మాతో టైం కేటాయించలేడు. ఉన్న వాళ్ళం ఏం చేస్తాం? కొద్దిసేపు మాట్లాడతాం, ఇంకో ఫ్రెండ్ వస్తాడు, మాట్లాడుతున్నాం, తింటాం, పోతాం, కథ అయిపోయి. ఇవాళ పెళ్లి ట్రీట్మెంట్ ఫోన్ చేస్తారా, పెళ్ళి అయిందా, భోజనం స్టార్ట్ అయినా, చలో అయినాయి వస్తున్నాం అని వచ్చి 10 నిమిషాలు తినిపోయే టైం వచ్చింది. మ్యారేజ్ మనకు టైం కేటాయించే పొజిషన్ లేదు అక్కడ. అట్లాంటి పరిస్థితుల్లో మేము కూడా ఇంతవరకు కలుసుకున్నా కూడా ఇంత టైం కేటాయించుకొని ఇంతసేపు ఉండడం కూడా మాకు కూడా ఇది ఒక ఆత్మీయ సమ్మేళనం. మీకే కాదు, మాకు కూడా ఆత్మీయ సమ్మేళనం అన్నట్టు. అంటే ఆ 7 సంవత్సరాల ఉన్నట్టు మా ఫ్యామిలీ మెంబర్స్, మా టీచర్లకు కూడా ఇది ఒక ఆత్మీయ సమ్మేళనంగా ఉండి మేము కూడా ఫోన్ చేయాలి, సార్లందరికీ ఫోన్ చేసినాం. కానీ ఈ సందర్భంగా మాత్రం ప్రత్యేకంగా మేము కూడా ధన్యవాదాలు చెప్పేవారు. కానీ ఇద్దరికి లలిత మేడం అండ్ జోడెడ్ సార్, ఎందుకంటే హెల్త్ పరంగా వాళ్ళు జర ఇబ్బంది ఉన్నా కూడా జోడెడ్ సార్ పాప రాత్రి వరకు ఆయన ఇబ్బంది ఉంటే కూడా లేదు సార్ తీసుకుపోతాం, కూర్చుందాం, నిమ్మలంగా పోతాం, పిల్లలందరూ మరి 50 మంది వస్తారు, వాళ్ళు కూడా కొంచెం తృప్తిగా ఉంటారు, రావాలి సార్ అని చెప్తే సరే అని చెప్పేసి మా కోసం ఇప్పుడు సార్ చాలా ఇంతసేపు కూర్చుంటే మాకేం ఇబ్బందిగానే ఉంది. అయినా ఇద్దరు వచ్చిన ఇద్దరు కూడా మేము స్పెషల్గా ధన్యవాదాలు చెప్తున్నాం మేడం అండ్ సార్ గారికి. నెక్స్ట్ మీ పరంగా వస్తే, విద్యార్థుల పరంగా వస్తే
చెప్పి చాలా మంది కూర్చున్న కొంతమంది కొంచెం ఫ్రీగా మాట్లాడారు, అంటే ఇట్లా అనుకున్నారా నా గురించి అని కూడా నాకు కొంత ఆలోచన వచ్చింది. ఎనీహౌ నేను కొట్టినా తిట్టినా నాకు భయపడ్డా, సార్ రాకుంటే మీరు హ్యాపీ ఉన్నా, సార్ వస్తే ఇబ్బంది పడ్డా కూడా మీ జీవితం కోసం మీ లైఫ్ కోసం చేసిందే తప్ప మాకు కాదు అక్కడ అది. ఎందుకంటే నేను ఇప్పటికి కూడా అదే పొజిషన్లో ఉన్నా, అదే సిస్టంలో ఉన్నా. ఇప్పటికి కూడా నేను వచ్చినట్టే గ్రౌండ్లో మా స్కూల్ ఓడిపోవాలి ఉన్నాను. నాకు టీచింగ్ లేకుండా హెడ్ మాస్టర్ అయినా కూడా నేను గ్రౌండ్లోకి వచ్చినా అంటే బయట ఉన్న మొత్తం పోయి కూర్చోవాల్సిందే అక్కడ. ఇప్పటికి కూడా అదే పాలసీ ఉంది, అదే సిస్టమ్ ఉంది. సిస్టంలో ఎటువంటి మార్పు అనేది రాలేదు. కానీ ఒకటి ఏమైందంటే, ఒక పిల్లలతోటి టీచింగ్ ఉన్నంత బాండింగ్ అనేది హెడ్ మాస్టర్గా ఉండదు. సరే హెడ్ మాస్టర్ వస్తారు కూర్చున్నారు తప్ప పిల్లలతో బాండింగ్ తక్కువ ఉంటుంది. పిల్లలు ఏంటంటే క్లాస్ టీచర్ కాబట్టి ఏదో ఒక 6th కావచ్చు 7th కావచ్చు ఏదో ఒక క్లాస్ టీచర్ ఉంటాడు కాబట్టి ఆ క్లాస్ టీచర్ దాదాపుగా చాలా రోజులు ప్రతిరోజు అక్కడ బాండింగ్ ఉంటుంది. ఎవరు ఏంటిది ఏం చేస్తారు అంటే సెంటిమెంటల్ కావచ్చు, ఫైనాన్షియల్ కావచ్చు, అకాడమిక్ పర్పస్ కావచ్చు, ఏదైనా కూడా మాట్లాడతారు, చేసుకుంటారు, బాండింగ్ ఉంటుంది. హెడ్ మాస్టర్ అట్లా ఉంటుంది. ఏదైనా ప్రాబ్లం ఉంటే టీచర్ ఏం చేస్తారు, హెడ్ మాస్టర్ గారు పోరా, హెడ్ మాస్టర్ వస్తాడు, ఏంటంటే తిడతాం కొడతాం పోతూ పంపిస్తాం, అంత ఇద్దరు ముగ్గురే ఉంటుంది రోజు. క్లాస్ టీచర్తో ఉండదు. అందుకే నేను ఏం చేస్తాను అంటే స్కూల్లో ఏ టీచర్ రాకుండా కూడా సబ్స్టిట్యూట్ నేనే పోతాను. ఫస్ట్ టీచర్ కంటే ఎక్కువ ఫస్ట్ నేనే ప్రిఫరెన్స్ ఇస్తాను. పిల్లలతో బాండింగ్ ఉండాలి నాకు ఇప్పటికి కూడా హెడ్ మాస్టర్ కంటే ఎక్కువ టీచింగ్ ఇంట్రెస్ట్ నాకు. కానీ ఆ టీచింగ్ చెప్పినా నాకు సబ్జెక్ట్ ఛాయిస్ లేదు, ఎందుకంటే అందరూ సార్ ఉన్నారు కాబట్టి మాకు ఛాయిస్ ఉండదు. కాబట్టి పిల్లలకు బాండింగ్ ఏర్పరచుకోవడానికి, రిలేషన్ ఏర్పరచుకోవడానికి, వాళ్ళ బాధలు తెలుసుకోవడానికి మాత్రం నేను ఖచ్చితంగా క్లాస్ పోతుంటాం. కాబట్టి క్లాస్ అనేది ఏంటంటే టీచింగ్లో ఉన్నటువంటి దాని ఏమంటాం ఆ టేస్ట్ అనేది హెడ్ మాస్టర్లో ఉండదు. హెడ్ మాస్టర్ కానీ ఈ పిల్లలతో బాండింగ్ తక్కువ ఉంటుంది. అదొక విధంగా మాకు దాదాపు ఇప్పుడు మేము ప్రమోషన్స్ కూడా 16 years 16 ఏళ్ళకి వెళ్ళి మాకు పిల్లలతో బాండింగ్ ఉందంటే కొంపెల్లి అండ్ ఐటీ పాములే రెండే. ఈ మారపిల్లి ఏ చాలా చేసినాం కానీ ఇంత ఉండదు. వస్తారు నమస్తే అంటే వస్తారు, తర్వాత ఇంత ఆప్యాయత ఉండదు మాకు. ఆప్యాయత ఉండవుతుందంటే కొంపెల్లి అండ్ ఐటీ పాముల. ఎందుకంటే ఈ 2 స్కూళ్ళల్లో పిల్లలు మేము టీచ్ చేసినాం కాబట్టి టీచింగ్ చెప్పడం వల్ల దాంట్లో ఉన్నటువంటి మధురం కానీ అనుభూతి కానీ వేరే దాంట్లో రాదు. అందుకని ఈ ప్రోగ్రామ్స్ అన్నీ కూడా స్కూల్లో తప్పించి వేరే ఆఫీసులలో ఉండవు. ఇది మాకు ఇది స్కూల్లో ఉండేటువంటి బాండింగ్ కావచ్చు. మీతో చాలా మంది ఎందుకంటే మధ్యలో ఎప్పుడైనా 2-3 years ఒకసారి వచ్చి ఎప్పుడైనా కలిసినప్పుడు వాళ్ళ ఫేస్ ఐడియా ఉంటుంది. కానీ ఒక 20 years తర్వాత వచ్చేకల్లా ఒకసారి తొందరగా మెమరీస్ రావు. చిన్న స్లోగా వస్తుంటాయి. కొంతమంది వస్తుంటాయి అన్నట్టు. అట్లా కొంతమంది ఒక 5-6 పిల్లలు మాత్రం నాకు ఎప్పుడు రెగ్యులర్ కలుస్తారు కాబట్టి వాళ్ళు ఫోన్ చేసి పేరు చెప్పగానే వచ్చేసింది. ఒకసారి విష్ణు కూడా ఉన్నాడు. ఫస్ట్ మర్చిపోయిన తర్వాత ఐడియా వచ్చింది. వాడు నా స్కూల్కి వచ్చి బొమ్మలు వేసిపోయాడు. నేను ఏడికెళ్ళి పోయినాక నేను మారపల్లికి పోయి ఉన్నా సార్ అంటే నల్లంలో కలిసిండు. రారా మా స్కూల్ అంటే స్కూల్కి వచ్చి మారపల్లికి వచ్చి పెయింట్లు వేసిపోయినాడు. తర్వాత ఐడియా వచ్చింది. వాడు యాడ్ చేసిన తర్వాత నాకు నేను మర్చిపోయినది. అంటే ఇట్లా కొన్ని మధ్యలో కలిస్తే ఐడియా వస్తాయి. అంటే ఆ విధంగా మీరు కూడా అంటే ఇప్పుడు బాయ్స్ అంటే ఏదో ఒకటి ఇంతకుముందు చెప్పినట్లుగా వాళ్ళన్నారు మాకు పర్మిషన్ చేస్తారు ఇట్లా బయట కూడా తిరగడానికి కానీ. అంటే జనరల్గా జెంట్స్ ఎటైనా రావచ్చు కానీ లేడీస్ మాత్రం ఒక విధంగా అంటే అప్పుడు పిల్లలు కాదు. ఇప్పుడు ఒక కుటుంబ సభ్యులు, కుటుంబం కాబట్టి కుటుంబం ఉంటుంది, మన మీద పిల్లలు ఉంటారు, పేరెంట్ ఉంటారు, మన పేరెంట్స్ ఉంటారు, అత్తమ్మ చాలా మంది ఉంటారు. ఉన్నా కూడా అంత ఉండి ఇప్పుడు ఒక అమ్మాయి బాంబేకి వెళ్ళి వచ్చినా అన్నది గ్రేట్. ఎందుకంటే బాంబేకి లాంటిది ఈజీ కాదు, అది ఇక్కడ కాదు అక్కడ కాదు. పోయిన బ్యాచ్ కూడా ఫిబ్రవరిలో అయినప్పుడు ఒక అమ్మాయి ఈ ఊరు అమ్మాయి అలా నాంపల్లి పక్కన ఊరు అన్నది బార్బర్ షాపు. అయితే వాళ్ళ పిల్లల పెళ్ళిళ్ళు కూడా అయినాయి. అవి రానన్నదట. అసలు నేను బోను వామ్మ నేను అందరు పిల్లలు నా పిల్లల పెళ్ళి అయినా నేను పెద్ద అయినా ఈ వయసు నన్ను ఏమంటారు అని చెప్పి పాప రాలేదట. వాళ్ళ పిల్లలే ఫోర్స్ చేసి లేదమ్మా నీకు 60 మంది ఉన్నారు మీ క్లాస్ వాళ్ళు కలవండి కలిస్తే అని చెప్పేసి బలంతం కలిసిపోయి తోలిపోయారట. కానీ వచ్చిన కామెడీ సెంటిమెంట్ కాదు, జస్ట్ ఎమోషనల్ అయిపోయి ఫీల్ అయ్యి చాలా సంతోషపడ్డది. నేను యాక్చువల్గా రాకుండా నేను మిస్ అవును ఇంత మంచి అవకాశాన్ని ఇంతమంది కలిసడం అనేది. అంటే ఆ విధంగా ఖచ్చితంగా ఇట్లాంటి ప్రోగ్రామ్స్ ఉన్నప్పుడు ఎంత పని ఉన్నా ఏది ఉన్నా కూడా ఖచ్చితంగా దానికి మనం టైం కేటాయించుకోవాలి, వచ్చి కలుసుకుంటుంది. ఎందుకంటే మామూలు బయట కలిసేది వేరు, ఈ సిచ్యువేషన్ వేరు. ఈ సిచ్యువేషన్లో వేరే మనకి అత్త మామ ఇల్లు కుటుంబం అని అడిగి రావు. మనకు ఎంతసేపు మన ఫ్రెండ్స్ మనం ఏం చేసినాం ఎట్లా ఉన్నాం ఇదే మనకు మెమరీ. కాబట్టి ఇట్లాంటి ప్రోగ్రాంలో ఖచ్చితంగా కలవండి. నెక్స్ట్ కొంచెం సొసైటీ గీడ వచ్చినట్లయితే మీరు కొంతమంది సిటీలో ఉంటారు, ఊళ్ళలో ఉంటున్నారు. కాబట్టి ప్రభుత్వ స్కూల్స్ అనేవి ఇదివరకు ఉన్నటువంటి పొజిషన్లో ఇప్పుడు లేవు. ఎందుకంటే అంతకుముందు స్కూల్స్ ఒక మంచి మూమెంట్లో నడుస్తున్నాయి. యాక్చువల్గా మీరు ఉన్నప్పుడు మరి కాంపౌండ్ లేదు, చెట్లు ఉన్నాయి, తుమ్మ చెట్లు ఉన్నాయా, కాంపౌండ్ ఉందా? మనకు కాంపౌండ్ ఉందా? మీకు అక్కడ ముందు తుమ్మ చెట్లు ఉన్నట్టుంది, తర్వాత కాంపౌండ్ వచ్చినట్టుంది. వాటర్ కానీ మేము జోగాడి సార్ యాక్చువల్గా డిప్యూటీ వచ్చిండు స్కూల్కు. ఆ డిప్యూటీ వస్తే రోజు మేము స్కూల్కి రెగ్యులర్ టైం ఉంటాం. ఆ రోజు మీద లేట్ అయినాం. అది కాదు, ఎన్ని రోజు మనం ప్రేర్ లోపలనే ఉంటాం. ఆ రోజు లేట్ అయినాం. అది కాదు వచ్చినాం. ఎందుకు లేట్ అంటే ఆ రోజు పైపులు తీసుకొస్తున్నాం. పైప్ మనకి అప్పుడు ఇప్పుడు అంటే ఏదంటే అది ప్రతి ఊళ్ళో దొరుకుతున్నాయి. అప్పుడు దొరకలే. ఏ వస్తువు ఏమన్నా కూడా నల్గొండ మునుగోడలో కూడా ఛాయ పూరి ఇడ్లీ తప్పించి ఏమి ఉండవు మనకి. మునుగోడలో కూడా అప్పుడు ఏ వస్తువు అయినా కూడా నల్గొండకి తేవాలి. నల్గొండ బండి మీద మేము ఒకరోజు స్పోర్ట్స్ మెటీరియల్ మనకు వాళ్ళ ఇది క్యారమ్ బోర్డ్స్ పట్టుకొచ్చినాం. ఈ పైపులు పట్టుకొచ్చినాం. ఆ పైపులు పట్టుకున్న వరకు గాలి పోకుండా స్లోగా నిమ్మలంగా వచ్చినాం. లేట్ అయ్యింది.
అధికారం వచ్చినప్పుడు నువ్వు ఏం పని చేసావు కదా నేను ఉన్నప్పుడు ఉన్నావా లేవని అధికారం లేదు. సరే అది అదర్ థింగ్ అది. కానీ చెప్తున్నా ఆ విధంగా స్కూల్ని డెవలప్ చేసుకోవాలి. అంటే మేము జాబ్ వచ్చిన కాడ నుంచి మా డ్యూటీ ఏమైందంటే అసిస్టెంట్గా ఉన్నప్పుడు డెవలప్మెంట్ వేసుకున్నాం, హెడ్ మాస్టర్ అయినాక కూడా డెవలప్మెంట్ వేసుకుంటున్నాం. అది కూడా ఏం మారలేదు మాకు. ఏ స్కూల్కైనా డెవలప్మెంట్, ఏ స్కూల్కైనా ప్రాథమిక ఈ సదుపాయాలకి తీసుకోవాల్సిన వస్తుంది. కానీ ఇప్పుడు చూస్తే ఈ పొజిషన్ మేము పనిచేసిన స్కూల్ అయినా అనిపిస్తుంది. ఎన్ని ఫెసిలిటీస్ ఉన్నాయి, ఎన్ని రూములు ఉన్నాయి, ఎన్ని బిల్డింగ్లు చూడండి, కానీ స్ట్రెంత్ మాత్రం అప్పుడు అన్న కాన్సెప్ట్ టక్కున వచ్చేస్తుంది మనకి. ఇప్పుడు మీరే మీదకు కొంచెం మంచి ఫ్యాకల్టీ ఉంది, మంచిగా ఉంది స్కూల్ మంచి చెప్పినా మీరే అంటున్నారు. మరి ఇప్పుడు ఎందుకు వస్తలేరు? ఇప్పుడున్న ఫ్యాకల్టీ అదే. సరే కొంచెం ఏంటంటే సైకలాజికల్ కొంచెం డిఫరెంట్ ఉండొచ్చు, కానీ ఏ టీచర్ కూడా చెడ్డ టీచర్ ఉండరు అక్కడ. గుర్తుపెట్టుకోండి, చెప్పే విధానంలో మారవచ్చు. కొంతమంది ఇనిషియేట్ తీసుకుంటారు, కొంతమంది ఇనిషియేట్ తీసుకోరు, కొంతమంది ఫ్యామిలీ ప్రాబ్లం వాటి సాల్వ్ చేస్తారు, కొంతమంది అడగారు. కానీ టీచింగ్ విషయంలో మాత్రం ఏ టీచర్ అయినా మంచి టీచర్ ఉంటారు. టీచింగ్ విషయంలో ఎవరు కూడా డిఫరెన్స్ ఉండరు. కానీ ఎక్కడ పోతుంది, ఎక్కడైతుంది ఇబ్బంది, ఎక్కడైతుంది. కాబట్టి మనందరం సమాజంలో ఉన్నాం కాబట్టి సమాజం అంటే ఫ్యూచర్లో ఈ గవర్నమెంట్ స్కూల్స్ మొత్తం పోయినాయి అంటే మొత్తం ప్రైవేట్ అవుతుంది, కార్పొరేట్కి వస్తుంది. కార్పొరేట్ వచ్చిందంటే అప్పుడు ఇంకా ఫీజులు కానీ ఏది కానీ మనం కట్టాలంటే మన చేతిలో ఉండదు. అంటే ఇప్పుడు కూడా కొంత ఉన్నాయి కాబట్టి కొంతవరకు మన ఆధీనంలో ఉంది. ఇది మొత్తం వ్యవస్థ పోయిందంటే, మొత్తం ప్రైవేట్ వ్యవస్థ వచ్చిందంటే మన పరిస్థితులు లేవు, మన చేతిలో కొంతమంది కట్టాలి. ఇప్పటికి కూడా సరే కొంతమంది ఏం చేస్తారు, సరే ఎంత మంచి కార్పొరేట్ స్కూల్ ఇచ్చినా కూడా ఇక్కడ కష్టపడి తినకున్నా ఫీజు ₹1,00,000 కూడా ఒకటి పంపించాలి. ఇప్పుడు ఇంటర్మీడియట్ పంపించాలంటే 2 lakhs ఇయర్లీ, మినిమం 1.5 lakh హైదరాబాద్లో అయితే 2 yearsకు 3 lakhs. ఇంటర్మీడియట్ తర్వాత ఇంజనీరింగ్ చేయాలంటే వైట్ కార్డు ఉంటే ఓకే, వైట్ కార్డు లేదంటే మళ్ళీ సంవత్సరానికి ₹1,00,000. అంటే ఇంటర్మీడియట్కి వెళ్ళి ఇంజనీరింగ్ అయిపోతే దాదాపు 10-12 లక్షలు మనం మన పిల్లల కోసం పెట్టుకోవాలి. ఇద్దరికంటే 20 లక్షలు పెట్టాలి. దాంతో ఇన్కమ్ మనకు ఉండాలి, లేకుంటే భూములు ఉండాలి ఎకరాలు చదివించుకోవడానికి. అదంటే మనం వ్యవస్థను కాపాడుకోవాలంటే ఖచ్చితంగా ప్రభుత్వ స్కూళ్ళను బలోపేతం చేసుకోవాలి, స్కూల్స్ కాపాడుకోవాలి. అది మన పాత్ర. ఇది మనం ఏం చేయాలి? ఇంకా 2-3 పాయింట్స్ ఉంటాయి మనకి. ఏంటంటే ఒక చైర్ ఉందంటే చైర్కి 4 కాళ్ళు ఉంటాయి. 4 కాళ్ళు మంచిగానే ఉన్నాయి, ఒక్క కాలు పోయినా అది కుంటిది అంటారు దాన్ని. కాదు మనం కూర్చొని పక్కేసేస్తాం దాన్ని, అయిపోయిందని. అలా 3 కాళ్ళు ఉన్నాయి, ఒక్క కాలు ఇంపార్టెంట్ మనం. ఇప్పుడు విద్యా వ్యవస్థ కూడా 4 కాళ్ళు. ఒకటి స్టూడెంట్, ఒకటి టీచరు, ఒకటి గవర్నమెంట్, ఒకటి సొసైటీ. సొసైటీ మంచిగా ఉండాలి, టీచర్ మంచిగా ఉండాలి, స్టూడెంట్ మంచిగా ఉండాలి. దింపుడు కాలం ఆ పరిస్థితిలో ఉన్నది. దాన్ని మార్చుకోవాలి మనం. అసలు ఇప్పుడే మారదు మనకు, అది టైం పడుతుంది. కానీ మన పాత్ర కూడా ఎంత ఉండాలి. అట్లానే మీ పిల్లల్ని గవర్నమెంట్ స్కూల్ పంపించాను అంటలే, అది పంపించకపోతే యువర్ చాయిస్. కానీ వ్యవస్థను కాపాడాలంటే, వ్యవస్థ తీసుకురావాలంటే ఏం చేయాలి అంటే, కారణం ఇక్కడ ఎందుకు పంపిస్తలేము మనం అంటే, టీచింగ్ కాదు, స్కూల్ కాదు, బిల్డింగ్ కాదు, ఒక కల్చర్ కావచ్చు, లేదా ఫర్నిచర్ కావచ్చు. ఇప్పుడు కార్పొరేట్ స్కూల్ పోతే మొత్తం ఉన్న బండలు ఉంటాయి, పాలిష్ బండలు ఉంటాయి, లేకుంటే టైల్స్ వేస్తాడు, నీళ్ళు ఉంటాయి, ఫ్యాన్లు ఉంటాయి, ఏసీ ఉంటాయి. అంటే ఇన్ఫ్రాస్ట్రక్చర్ తోటే సగం మనకు పక్కకి వెళ్ళిపోతుంది. ఆ ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్ అంటే అంత గవర్నమెంట్ చేతిలో ఉంటే గవర్నమెంట్ ఏం చేయలేదు, అంత కొంత వ్యవస్థ కూడా ఉండాలి. కాబట్టి మీరు కూడా మీ ఏరియాలో మీరు ఈసారి కొంపెల్లూరా, చిగడమానురా, హైదరాబాద్ ఉందా, ఎక్కడైనా ఉండండి. ఆ ఏరియాలో ఉన్నట్టు గవర్నమెంట్ స్కూల్స్ ఏమైనా ఉంటే మీ సహాయమైన సహాయం పోండి, వాళ్ళతో మాట్లాడండి, కూర్చోండి, ఏమైనా చేయగలుగుతాం అనేది చేయండి. అది చేసి కొంచెం ఆ వ్యవస్థను మనం కాపాడుకోవాలి. వీలైతే మీ దగ్గర ఉన్న మీ పిల్లలు ఉన్నట్లయితే మీరు గవర్నమెంట్ స్కూల్స్ చేసుకోవాలి. సరే ఇప్పుడు కొంపెల్లి ఉన్నది, చిగడమాడు ఉంది, మునుగోడు ఉంది. మునుగోడు నీకు హైదరాబాద్ నల్గొండ కార్పొరేట్ స్కూల్స్ వేరు, మునుగోడులో ఉన్నటువంటి ప్రైవేట్ స్కూల్స్ వేరు. అట్లాంటి సందర్భంలో మన స్కూల్లో చదివించుకోండి. కాబట్టి స్కూల్కి రండి. స్కూల్కి వచ్చి కొంతమంది ఏం చేస్తారంటే, ఇలా వాళ్ళ స్కూల్కి పోవాలి, హెడ్ మాస్టర్ సంగతి, టీచర్ సంగతి ఏం చూద్దాం, సంగతి ఏం చూద్దాం పని వస్తారు. అట్లా రావద్దు, ఆ ఆలోచన ఉండదు. సార్ని అడగాలి, క్వశ్చన్ చేయాలి, సార్ సంగతి ఇలా చూడాలనే. అంటే మళ్ళీ ఇంకోటి చూడండి, పేరెంట్స్ మీటింగ్ పెడితే మేము 200 మంది పిల్లలు ఉంటే 10 మంది రాదు. ఆ వచ్చిన 10 మంది అయినా ఒకటిగా రాడు. ఎందుకంటే సార్ని క్వశ్చన్ చేయాలంటే ఇది వేస్తేనే వస్తుంది, ఇదే కూడా క్వశ్చన్ రాదు. కాబట్టి మనం ఏం చేయాలంటే స్కూల్కి పోయేటప్పుడే మన పిల్లాడు ఏం చేస్తున్నాడు, ఇట్లా ఉంది సార్, ఇది ఉన్నది, ఇది నేను చేయాలి, ఎట్లా సొల్యూషన్ మెథడ్లో పోవాలి సార్ గారికి. కానీ సార్ గారికి క్వశ్చన్ వేసే మెథడ్లో పోతాం. అట్లా పోకుండా మనం టీచర్స్ కాడికి పోయి ఇట్లా ఉంది, పిల్లలు ఇట్లా ఉన్నారు, ఇట్లా ఉంది సార్, స్కూల్ డెవలప్ చేయాలి, పిల్లలు డెవలప్ చేయాలి, ఏం చేయాలి ఉద్దేశంతో వాళ్ళని అడిగి కోఆపరేట్ చేసుకుంటూ, మన పిల్లలే ఉండడం లేదు, మన పక్క పిల్లలు ఎవరైనా ఉండొచ్చు. అంటే మనకున్న వ్యవస్థలో, మనకున్న దగ్గర పట్ల మన చేతనైన కాడికి మనం వచ్చి వ్యవస్థను కాపాడుకున్నట్లయితేనే. ఎందుకంటే మీ దగ్గర బీడీ చేశారు, మీ తమ్ముళ్ళు ఉంటారు, ఇంకో చెల్లెలు ఉంటారు, బీడీ చేస్తారు. స్కూల్ ఉంటేనే డిఎస్సి పడుతుంది, డిఎస్సి పడితే మనకు ఉద్యోగం వస్తుంది. స్కూల్లో లేకుంటే టీచర్ పోస్ట్ డిఎస్సి పడుతుంది. బీడీ చేసి ఏం చక్కగా మనం. కాబట్టి మనం హైయర్ ఎడ్యుకేషన్ చేసుకున్నామంటే మనకు ఆపర్చునిటీస్, జాబ్స్ రావాలి అన్నట్లయితే వ్యవస్థ కూడా మనం కొంత కాపాడుకోవాలి. ఎంతసేపు కార్పొరేట్ పోదు అక్కడ.
కాబట్టి ఆ విధంగా వ్యవస్థను కాపాడడానికి మీ వంతు మీ సాయం కూడా వచ్చి కొంచెం స్కూళ్ళను బలోపేతం చేయండి, అడ్మిషన్లు పెంచండి. ఎందుకంటే ఇప్పుడు కొంపెలు తీసుకోండి, 12 మంది స్టాఫ్ ఉన్నారు, పిల్లలు 200 మంది ఉన్నారు, ఇంకా పెంచుకోవాలి. అట్లా అంటే మీ ఈ ఏరియాలో ఉన్నటువంటి యూత్ ఎవరైతుందో యూత్ ముందేసుకొని ముందు వచ్చి ఆ సార్లతో మాట్లాడి కొంచెం మీలో కంప్లీట్ చేసుకొని వ్యవస్థను కాపాడి. ఎందుకంటే ఇప్పుడు వ్యవస్థ కూడా ఎట్లుందంటే ఎన్నో రకాల స్కూల్స్ అయినాయి. ఇప్పుడు తీసుకుంటే కేజీబీలు ఉన్నాయి, మోడల్ స్కూల్స్ ఉన్నాయి, గురుకులాలు ఉన్నాయి, పాత రెసిడెన్షియల్ స్కూల్స్ ఉన్నాయి, గవర్నమెంట్ స్కూల్స్ ఉన్నాయి. ఇట్లా రకరకాల స్కూల్స్ వచ్చేసినాయి. ఎక్కడ పోయినా ఈ పిల్లగాడు ఈ సంవత్సరం ఒక కొత్త స్కూల్ పెట్టినాకోండి, ఇల్లునే వెళ్ళబోతారు తప్ప కొత్త పిల్లగాడు పుట్టలే అక్కడ. కాబట్టి స్కూల్స్ మారుతున్నాయి, వ్యవస్థ మారుతుంది. కాబట్టి వ్యవస్థలో పాటు మనం కూడా మారుకుంటూ మనకు ఉన్నటువంటి వ్యవస్థలో మన స్కూల్లో కూడా మనం కాపాడుకోవాలి, బలోపేతం చేసుకోవాలి. అదొకటి చూసుకోవాలి. నెక్స్ట్ ఇంకొకటి ఏంటంటే పిల్లలు ఎందుకు వస్తలేదని క్వశ్చన్ చేసుకున్నప్పుడు ఇదివరకు పల్లెటూళ్ళలో అందరూ ఇక్కడే ఉన్నారు, ఇక్కడే పెరిగారు, పిల్లలు చదివించుకున్నారు. ఇప్పుడు పెళ్ళి అయిందా అంటే అసలు పిల్లని ఇవ్వాలంటే ఫస్ట్ ఏడుంటాడు, కొంపెళ్ళ నేను పిల్లని ఇవ్వ, ఎలా ఉంటే ఇస్తా, హైదరాబాద్ ఉంటే ఇస్తా. చేసుకున్న అమ్మాయి కూడా ఏం ఆలోచిస్తుంది, నేను నాకు కొంపెళ్ళి ఏంటంటే నాకు కొద్దిగా సంబంధం అవుతుంది, నాకు ఇంకో సంబంధం కావాలి, నాకు హైదరాబాద్ కావాలి, ఇట్లా నల్గొండ కావాలి, ఇట్లా. అంటే మ్యారేజ్ కాగానే మైగ్రేట్ అయిపోతుంది. ఊళ్ళో ఎవరు ఉంటున్నారు, ముసలి వాళ్ళు పెద్ద మనసులో ఉంటారు. అంటే ఊళ్ళో ఒకవేళ వ్యవసాయం చేసినా కూడా ఏం చేస్తుంటే ఉన్నటువంటి యూత్ సిటీలో ఫ్యామిలీ పెడితే వ్యవసాయానికి వచ్చిపోతారు. మేము ఉద్యోగానికి వచ్చిపోయినట్లే వాళ్ళు కూడా ఏం చేస్తారు, ఉదయం వచ్చి వ్యవసాయం చేసుకొని సాయంత్రం టౌన్కి వెళ్ళిపోతున్నారు. ఆ విధంగా కూడా అంటే ఊళ్ళో జనరేషన్ కూడా తక్కువ ఉండడం వల్ల స్కూల్స్ పడిపోతున్నాయి తప్ప టీచర్లు చెప్పకుంటే విద్యార్థులు లేరు అనేది తప్పు కాన్సెప్ట్ అది. కాబట్టి ఈ విధంగా ఆలోచన మీరు కూడా కొంత సొసైటీకి సహాయం చేయండి. మీరు ముందుండండి, ఎక్కడ ఏతున్నా మీరు ఇప్పుడు హైదరాబాద్ మీ ఏరియాలో ఉన్న స్కూల్స్ చూసుకోండి, ఎక్కడ ఉంటే అక్కడ చూసి కొంత స్కూల్స్ కాపాడుకొని ఆ వ్యవస్థను కాపాడండి. ఆ వ్యవస్థను కాపాడడం వల్ల మనకు కూడా ఆపర్చునిటీస్ పెరుగుతాయి, జాబ్లు వస్తాయి, అన్ని రకాలుగా ఉంటాయి. ఇది మీ మీద ఉన్నటువంటి ఒక బాధ్యత, దాన్ని తీసుకోండి. ఇంకా మీకు రెండు విషయాలు ఏంటంటే ఈ సెల్ ఫోన్స్ ఇప్పుడు మ్యాక్సిమం ఏంటంటే సెల్ ఫోన్ లేకుంటే ఇక మనకి తొందరగా ఇంట్లో పెట్టినాం అనుకోండి, బయటకు పోయినాం అనుకోండి, సెల్ ఫోన్ పెట్టి మళ్ళీ ఇంటికి వస్తాం, ఎంత పడినా ఇంటికి వస్తాం. అంటే ఒక చెయ్యో కాలం పోయింది సెల్ ఫోన్ లేకుంటే. వీళ్ళకి సగం మంది సెల్ ఫోన్ చూస్తున్నాం, మాట్లాడుతూ ఉన్నా సెల్ ఫోన్ చూస్తూనే ఉన్నాం. అక్కడ అందులో ఎటువంటి డోకా లేదు. చిన్న పిల్లలు ఉంటారు, వాడు కూడా ఇంతకుముందు అమ్మాయి వచ్చింది కవిత, గీతనా కవితను. ఇప్పుడు అన్నది మా ఇంటికాడ ఏం చేస్తాం అంటే ఎగ్జాంపుల్ చెప్తున్నా, అన్నది డైరెక్ట్ సెల్ తీసుకున్నాను అదే క్యాన్ అనిపిస్తుంటాం. అంటే 1 year 2 yearsకి వెళ్ళి మనం సెల్ ఇప్పుడు చూడండి, ఇక్కడ 5-6 ఏళ్ళ పిల్లవాడు వాడే సెల్ మనం వాడలేము. వాడు అంత స్పీడ్గా ఆపరేటింగ్ చేస్తాడు, మనం ఆపరేటింగ్ చేయలేము దాన్ని. అంటే చిన్న పిల్లలు జనరేషన్ మారుతుంది, వాడు ఫాస్ట్ ఉండు, కానీ ఆ సెల్ అనేది తగ్గియాలి. అంటే అవసరం ఉన్నప్పుడు అంటే అందులో కూడా మనకు ఉపయోగాలు ఉన్నాయి, అవసరం ఉంది, కానీ అవసరం ఉన్న కాడికి వాడుకొని అవసరం లేనప్పుడు ఏం చేయాలి, దాన్ని పక్కకు పెట్టుకోవాలి. అంటే నేను సెల్ గురించి ఏం చెప్తానంటే ఇంట్లో వాడేదాన్ని చెప్తాను. మనం బండ్ల మీద పోతాం కదా, నా చెప్పురా ఏ సంగతి కదా, పోతూనే ఉంటుంది, అట్లే పోతుంది, తలకాయ ఇట్లనే ఉంటుంది, బండి ఇట్లా ఉంటుంది, పోతూనే ఉంటుంది. అది చాలా డేంజర్. అది యూత్ చాలా మంది చేస్తారు. ఫోన్ వచ్చిన మీరు బండి మీద పోతున్నప్పుడు ఫోన్ మాట్లాడకండి. ఇది సజెషన్, అది మీరు ఇంకోలో కూడా చెప్పుకోండి. మీరు ఒకవేళ ఫోన్ వచ్చినప్పుడు మాట్లాడుకోవాలంటే బండి పక్క కాపుకోండి, 2 నిమిషాలు మాట్లాడండి, తర్వాత పోండి. ఎందుకంటే అన్ఎక్స్పెక్ట్ సరే మనం 10 సార్లు మాట్లాడినాం, 10 సార్లు మాట్లాడి ఏం కాలేదు కదా అని 11 సార్లు ఏం కదా అనుకోదు. మనం ఎప్పుడైతే మనకు తెలియదు, అక్కడ కింద పడి ఏ స్లిప్ అయినా సెల్లన బాగుతుంది, మనం కింద పడతాం, కాలు వచ్చి ఎరిగితే ఎవరికి ఇబ్బంది, మళ్ళీ మన ఇంట్లో మనకే ఇబ్బంది. మన లేడీస్ వచ్చి చేయాలి, వాళ్ళు సఫర్ కావాలి, మనం సఫర్ కావాలి. అట్లాంటివి ఉండొద్దంటే ఏం చేయాలి, ఫోన్ వచ్చినప్పుడు బండి ఆపుకొని పక్కకుంటే 2 నిమిషాలు మాట్లాడుకోండి, లేదా ఇంటికి పోయినాక ఫోన్ చేయండి. ఇది ఒకటి, సెల్లును వాడి తక్కువ చేయండి. ఈ విధంగా చేసుకుంటూ మీరందరూ కూడా జీవితంలో అంటే ఆల్రెడీ పైన బ్యాచ్ చూసినా ఇప్పుడు బ్యాచ్ చూసినా చాలా మంది మంచి పొజిషన్లో ఉన్నారు. అంటే సార్ ప్రైవేట్ కావచ్చు, గవర్నమెంట్ కావచ్చు, ఈఆర్ఎస్ మంచి పొజిషన్. కానీ ఇప్పుడు మేము గత 5-6 ఏళ్ళకి వెళ్ళి పిల్లల్ని తీసుకుంటే ఏం చేసినా 10th అయిపోయింది, ఇంటర్మీడియట్ అయిపోయింది, ట్రాక్టర్ నడప, ఆటో నడప, ఇంత మంచి పొజిషన్స్ లేదు బ్యాచ్లో. అందుకని వ్యవస్థ ఏమవుతుందంటే పైకి వెళ్ళిన వ్యవస్థ డౌన్ అవ్వకుండా వస్తుంది బాగా. దానికి కారణం ఏంటంటే ఇదే. ఇంతకుముందు గవర్నమెంట్ స్కూల్లో పరిస్థితి ఏంటంటే ఇప్పుడు ఏమవుతుంది, ఇప్పుడు ఉదాహరణ మాకు అడ్మిషన్లు ఉంటాయి, ఫస్ట్ మంచిగా క్రీమ్ ఉంటుంది, సూపర్ స్టూడెంట్ ఉంటాడు క్రీమ్. ప్రైవేట్ స్కూల్లో వస్తాడు, నేను ఫీ ఇస్తాను, నీ కాస్ట్ కూడా ఫీ ఇస్తా అంటే తక్కువ పేరెంట్ ఇస్తాడని పంపించేస్తాడు. అంటే ఒక స్టెప్ పోయింది. 2వ స్టెప్ కూడా కొంచెం మంచి పిల్లలు ఉంటాడు, వాడు ఏం చేస్తాడు, గురుకులాలు రాసుకుంటాడు, వాడు వెళ్ళిపోతాడు. ఇంకా 3వ పాయింట్ ఉంటాడు, కొంచెం వాడు అందరు 3వ పొజిషన్, వాడిని వేస్తారు హాస్టల్లో గీస్లో ఇక్కేదో భయపడేదో వాడు కూడా తీసుకుపోతాడు పేరెంట్. ఇక లాస్ట్ మా చెరుకు రాష్ట్రం ఎన్నిసార్లు ఇస్తాం, చెరుకున్నాం తిప్పి లాస్ట్ ఆ పిప్పి మా కాడికి వస్తుంది. మీరు కాదు ఆ పిప్పి. ఈ 7-8 yearsకి వెళ్ళే అంతకుముందు మాత్రం జంసూరు మంచిగూరు చాలా బాగున్నది. అంటే మాకు చెప్పాలని కోరిక ఉండాలంటే కూడా స్టూడెంట్ ఒక మంచి స్టూడెంట్ ఉన్నట్టు మేము ఎంత చెప్పగలుగుతాం. ఏ చెప్పినా రెస్పాన్స్ అయినప్పుడు ఏం చేస్తాం, 10 సార్లు బాగా వేసినాం, అదే నీకు వస్తలేదు, అది అప్పుడు ఏం చేస్తాం, వదిలిపెట్టేస్తాం.
అదే రిటర్న్ పేజ్ నెంబర్ రిటర్న్ వచ్చిందంటే ఖచ్చితంగా పట్టుకుంటాం దాన్ని. అంటే ఈ వ్యవస్థ, ప్రభుత్వ వ్యవస్థ ఇట్లా బ్యాక్ అవడం కారణాలు చాలా ఉన్నాయి. అందులో పాత్ర మాది ఉంది, మీది కూడా ఉన్నది. బట్ అందరూ మారాలి, వ్యవస్థను కాపాడుకోవాలి. అంటే ఎంతమంది కూడా చెప్పిన టీచర్ చెడ్డోడు కాదు, చెప్పే విధానంలో తేడా ఉంటుంది తప్ప ప్రతి టీచర్ మంచిగా ఉంటాడు. కాబట్టి మీరు కూడా మీ వ్యవస్థను కాపాడుకోండి, ఎక్కడున్నా కూడా అక్కడ చేయండి. అదేవిధంగా మీ జీవితంలో మీరందరూ కూడా మంచి పొజిషన్లో ఉండాలని, ఆర్థికంగా ఆరోగ్యంగా అన్ని ఇష్టాలు కలగాలని అదేవిధంగా కోరుకుంటూ మరొకసారి అందరికి వచ్చిన మీ అందరికీ ప్రత్యేక దినాలు చేసుకుంటూ థ్యాంక్ యూ వెరీ మచ్ సార్. కావచ్చు, వేరే ఊళ్ళో కావచ్చు, ఇక్కడ ఫైనాన్స్ పరంగా అంటలేను, అక్కడ పోయి స్కూల్లో డెవలప్ చేయాలి, కొంచెం స్టాండర్డ్ చేయాలంటే ఏం చేయాలో దాన్ని బట్టి చేసుకుంటారు. ఫైనాన్స్ అని కూడా కాదు సార్, అక్కడ ఏదైతే మౌలిక వసతులు తక్కువగా ఉన్నాయో చూసి అవి మేము ఏర్పాటు చేయడానికి మాకు ఎంతవరకు వీలైతే అంతవరకు చేయడానికి మేము ట్రై చేస్తాం సార్. థ్యాంక్ యూ సార్. అండ్ సెల్ ఫోన్ డ్రైవింగ్ కూడా సార్ చెప్పినప్పుడు ఎవరు ఫోన్ వాడొద్దు ఇక ఇప్పటి నుంచి, లేదనుకో వస్తాడు గుర్తుపెట్టుకోరు, లేకపోతే ఇప్పటి నుంచి సెల్ ఫోన్ డ్రైవింగ్ వాడితే సీన్ సార్ చెప్పింది మళ్ళీ ఒకసారి వాడొద్దు. ఓకే, థ్యాంక్ యూ సార్. సో నెక్స్ట్ జోగారెడ్డి సార్ని మాట్లాడాలని కోరుకుంటున్నాను. జోగారెడ్డి సార్కి చిన్న యాక్సిడెంట్ జరిగింది. అది చిన్న యాక్సిడెంట్ అని నేను చెప్తున్నా కానీ అది పెద్ద యాక్సిడెంట్. సో ఆ సార్ రాకూడదు, రాలేడు. యాక్చువల్గా అతి కష్టం మీద వచ్చిండు. 3 రోజుల ముందు కూడా గచ్చిబౌలి హాస్పిటల్లో ఉన్నాడు సార్, రాలేడు అనుకున్నా, 100% రాలేడని అనుకున్నా. నేను సార్ కూడా చెప్పిన మీకు కంఫర్ట్ ఉంటేనే రండి సార్ అని చెప్పిన, బట్ స్టిల్ వచ్చారు. సో ఫస్ట్ సార్ ఏం మాట్లాడతారు అనేది పక్కన పెట్టండి. సో ఆ ఎఫర్ట్ మనం ఇవ్వలేదు ఇప్పటివరకు కూడా. ఇందులో ఉన్న 48 మంది కూడా ఆ ఎఫర్ట్ ఇవ్వలేదు. జోగారెడ్డి సార్ ఇచ్చినటువంటి ఎఫర్ట్ ఎవరు ఇవ్వలేదు. ఇక్కడ మీరు చూస్తుంటే జోగారెడ్డి సార్ ఇంతకుముందు వాలీబాల్ ఆడేటోడు, ఈయన్ని మనం అందరం కలిసి వాలీబాల్ ఆడేటోళ్ళు, సీన్ సార్ ఒక టీంలో ఉండేటోళ్ళు, రింగ్ బాల్ ఆడేటోళ్ళము. రింగ్ బాల్ ఆడేది నేను మొన్న కూడా చెప్పిన సార్, మీరు రింగ్ బాల్ ఆడేది మాతో, వాలీబాల్ ఆడేది అని చెప్పి. కలకుంట్ల రోడ్లో మీ బండి తీసుకొని అప్పుడు ఈ బైక్స్ కిలోమీటర్ రాళ్ళు లేకపోతే రన్నింగ్ రేస్ కోసం జోగారెడ్డి సార్ బండి తీసుకొని ఇక్కడ 100 మీటర్స్ స్టార్ట్ అయింది. సో నెక్స్ట్ 900 మీటర్స్ వరకు వెళ్తే 1 కిలోమీటర్ అవుతుందని బండి డ్రైవ్ చేసుకుంటూ వెళ్ళి అక్కడ మార్కింగ్ పెట్టి 1 కిలోమీటర్ వాకింగ్ చేసినాం అప్పుడు. సో అది గుర్తుంది మాకు ఇంకా. సో ఒకసారి జోగారెడ్డి సార్ని మాట్లాడాల్సిందిగా కోరుకుంటున్నాం. అండ్ డ్రాయింగ్, సో శ్రీన్ సార్ ఫస్ట్ క్లాసు, సరే సార్ని పక్కన పెడితే జోగారెడ్డి సార్ 2nd or 3rd. బట్ సార్ 9 o'clock వచ్చి ఒక హార్ట్ సింబల్ వేసేది, మొత్తం స్కెచ్లు మొత్తం పట్టుకొని వచ్చి 1 గంట ముందే కూర్చొని మొత్తం వేసిపోయినాక సీన్ సార్ వచ్చి లెక్కలు చెప్తామంటే నాకు బోర్డే ఉండకపోయేది. సార్ కొంచెం సైడ్ చెప్పండి సార్, ఈరోజు ఒక్కరోజు ఇది పెద్ద ప్రోగ్రామ్ ఉంది, 2-3 రోజులు పడుతుంది, ఇది 2 రోజుల దాకా ఎవరు సార్ రబ్ చేయొద్దు, మళ్ళీ డస్టర్ లేకపోతే నేనే తెచ్చేది, ఎవరైనా లేట్ వస్తే నేనే పేర్లు రాసేది, పక్కన రాయాలి పేర్లు. సో జోగారెడ్డి సార్ని మాట్లాడాల్సిందిగా కోరుకుంటున్నాను. కొంపెల్లి నుండి రిటైర్ అయిపోయిన తర్వాత మళ్ళీ అడుగు పెట్టడం ఇదే ఫస్ట్ టైం. ఏంది సార్ అప్పుడు ఇంత పెద్ద మనిషి అయిపోయి అనిపిస్తుంది. నేను ఇన్యాక్టివ్ ఏం కాదు, జరిగినటువంటి యాక్సిడెంట్ వల్ల అలా అయింది తప్ప మీరు అనుకున్నట్టు పెద్ద మనిషి ఏం కాదు, ముసలాయన ఏం కాదు. నాకు మీరందరూ మిమ్మల్ని మీరు పరిచయం చేసుకోరు కదా, మరి నేను కూడా చేసుకోవాలి కదా. మీకు అప్పుడు మీ వయసులో నేను ఇక్కడికి వచ్చిన 37 years ఏజ్లో ఈ పాఠశాలలో ప్రవేశించిన టీచర్గా 2000 మీ వయసే దాదాపు. ఇప్పుడు నా గురించి నేను ఒక బాబు పాప, బాబుకు ఒక పాప, పాపకు ఒక బాబు పాప, అర్థమైందా? 2 మనవరాళ్ళు, ఒక మనవాడు, ఫుల్ బిజీ. 2 హైదరాబాద్లోనే, వాళ్ళు సాఫ్ట్వేర్ ఇంజనీర్స్గా జాబ్ చేస్తున్నారు. ఇది నాది, నా కుటుంబం సంబంధించి. ఏంది గుమ్మని వస్తుంది, క్లారిటీ ఉందా? వాయిస్ క్లారిటీ ఉందా? రైట్. ఉపాధ్యాయ వృత్తి అనేటువంటిది మామూలుగా ఏదో ఒక ప్రత్యేకమైనటువంటి ఉద్యోగం లాంటిది కాదు. ఎంతోమంది ఏమీ తెలియని స్థితిలో, పేరెంట్స్కు అవగాహన లేని పేరెంట్స్ ఉంటారు, వాళ్ళు చదువు అంటే తెలియని పేరెంట్స్ ఉంటారు.
అలాంటి పిల్లలే గవర్నమెంట్ స్కూల్కి వస్తుంటారు. అలాంటి అమాయకమైనటువంటి చిన్న చిన్న పిల్లల యొక్క భవిష్యత్తును తీర్చిదిద్దే ఒక గొప్ప అవకాశం ఉపాధ్యాయునికి ఉంటుంది. ఆ ఉపాధ్యాయుడే కనుక బెల్లు బిల్లు అనుకొని ఉపాధ్యాయ వృత్తిలో పాల్గొన్నటువంటి ఉపాధ్యాయుడు ఏనాడు కూడా సంతృప్తిగా ఉండలేడు. అంటే అందరూ పాఠాలు చెప్పడమే కాదు, పాఠాలు అనేటువంటిది ఒక అంశం, అది మీ భవిష్యత్తును నిర్మించడానికి కావాల్సినటువంటి జ్ఞానం. దాంతోపాటుగా మనం భవిష్యత్తులో ఎదగడానికి కావాల్సినటువంటి మంచి మంచి అలవాట్లు ఏంటివి, డిసిప్లిన్ ఏంది, ఇవి కూడా ఉపాధ్యాయుల దృష్టిలో ఉంటాయి. అందుకొరకే ఉపాధ్యాయులు కొంతమంది మీకు ఎలా కనిపిస్తారంటే టైర్ల లాగానో లైన్ల లాగానో కనిపిస్తారు కదా. ఉద్దేశం ఏంటిది అంటే మీ చిన్నప్పుడు మీ మనస్తత్వం ఎట్లా ఉంటుందంటే కొంచెం దరి తీస్తే ఇక పట్టించుకోరు అన్నట్టు. కొంచెం ఆ డిసిప్లైన్ అనేది మెయింటైన్ చేస్తూ ఉన్నప్పుడే విద్యార్థి తను ఆ రకంగా ఎదగడానికి ఉపయోగపడుతుంది. మీరు ఒక్కటి గుర్తుపెట్టుకోండి, ఒక 2-3 విషయాలు చెప్తాను నేను. ఉపాధ్యాయుడు ఎలా టైంకి వస్తున్నాడు, ఎలా బోధిస్తున్నాడు, ఎలా మాట్లాడుతున్నాడు, ఏం చేస్తున్నాడు, ఎలా ప్రవర్తిస్తున్నాడు అనేది విద్యార్థి గ్రహిస్తాడు, చెప్పడమే కాదు. అట్లే మీరు అప్పుడు విద్యార్థులు, ఇప్పుడు మీరు యువకులు, ప్రొడక్టివ్ ఏజ్లో ఉన్నారు మీరంతా కూడా. మీ పిల్లలు కూడా మీరు ఇది చేయండిరా అది చేయండిరా అని చెప్పాల్సిన అవసరం కాదు. మీరు ఎలా నడుచుకుంటున్నారు, మీ ఇంట్లో మీ పెద్దవాళ్ళతోటి మీరు ఎలా మాట్లాడుతున్నారు, మీ ఇంట్లో మీరు నడుచుకునేటువంటి విధానం, మీరు టీవీలు చూసే విధానం కానీ, సినిమాలు చూసే విధానం కానీ, పక్క వాళ్ళతో మాట్లాడే విధానం కానీ, మీరు నిద్రపోయే సమయం కానీ, మీ అలవాట్లు కానీ, ఇవన్నీ కూడా మీ పిల్లలు గ్రహిస్తారు. అంటే మనం బుద్ధి చెప్పడం కంటే కూడా మనం నడుచుకునే విధానాన్ని గ్రహించి దాన్ని ఫాలో అవుతారు. కాబట్టి ఉపాధ్యాయుడు, ఇప్పుడు మీ అందరూ చెప్పుకుంటున్నారు మీరు చెప్పిన విద్య మిమ్మల్ని ఈ స్థితికి వచ్చింది అని, మాకు కూడా చాలా హ్యాపీగా ఉంటుంది. మీ అందరూ ఏమనుకుంటామంటే ఇప్పుడు ఈ కాలు నొప్పితోటి ఇక్కడ దాకా రావడానికి ప్రధాన కారణం అదే. ఆ రోజు నాటినటువంటి ఈ చిన్న జ్ఞాన బీజము ఈరోజు ఎంత మహావృక్షం అయిందో చూసి తరిద్దామని వచ్చినాం మేము. అంటే అప్పుడు చూడగానే ఒక్కొక్కరి ముఖంలో కనిపిస్తుంటుంది, ఈ పలానా పేరు గుర్తురాదు కానీ పోలికలు గుర్తుకొస్తుంటాయి. ఎట్లా అనిపిస్తుంది అంటే ఇప్పటికీ దాదాపు నేను 37 years హై స్కూల్లో పనిచేశాను. చాలా బ్యాచ్లు వెళ్ళినాయి. ఒక్కొక్క పిల్లవాడు ఎక్కడో కనపడితే సార్ నమస్తే సార్ మీ స్టూడెంట్ అంటాడు. పక్కన ఇప్పుడు కొంపెల్లి స్టూడెంటా, పద్దూరు స్టూడెంటా, చిన్నమ్మ స్టూడెంటా గుర్తుకు రాదు. కానీ అది ఉపాధ్యాయునికి కలిగే ఆనందం. ఎందుకు కలుగుతుంది ఆనందం చెప్పండి, ఎందుకు కలుగుతుందో? తను బోధించిన విద్యార్థి ఈనాడు ఈ స్థితికి ఎదిగిండు అనేటువంటి ఆనందం తల్లిదండ్రుల తర్వాత మొట్టమొదట సంతోషపడేది ఉపాధ్యాయుడు. మీరు ఎదిగితే సంతోషపడేవాడు మొట్టమొదటి వ్యక్తి ఎవరు? మీ తల్లిదండ్రులు. నెక్స్ట్ ఎవరు? ఉపాధ్యాయుడు. ఏ ఫలితాన్ని ఆశించకుండా, అంటే మీ నుంచి ఏ రకమైనటువంటి ఫలితాన్ని ఆశించకుండా సంతోషపడేటువంటి ఏకైక వ్యక్తి మీకు బోధించినటువంటి ఉపాధ్యాయుడు. కాబట్టి అందుకొరకే ఉపాధ్యాయులు ఏం కోరుకుంటారంటే విద్యార్థులు ఏనాడు కూడా తన ముందు వక్ర మార్గంలో నడుస్తూ కనిపించకుండా ఉండాలి అనేది కోరుకుంటాడు. ఎప్పుడు కూడా సరైన మార్గంలో నడుస్తూ ఉండాలనేది కోరుకుంటాడు. అలా నడపడానికే కొంచెం క్లాస్ రూమ్లలో కానీ స్కూళ్ళలో కానీ స్ట్రిక్ట్గా ఉండడానికి ప్రయత్నం చేస్తారు. అంతే తప్ప ఒక చిన్న కథ, ఒక తండ్రి ఊరికే తిడుతుంటాడు ఒక పిల్లవాడిని, కొడుకుని. చదువురాని వ్యవసాయం చేసేవాడిని పిల్లవాడిని ఏమో వాడిని మెచ్చుకుంటుండేదట. వీడు బాగా కష్టపడి చదువుతున్న వాడినేమో ఊరికే తిడుతుండేవాడట. ఎందుకంటే వాడు క్లాస్లో ఫస్ట్ వస్తుంటాడు, ఎందుకు ఆ రకంగా తిడుతుండో అంటే ఒకరోజు వాడు ఏం చేసినాడు, కొడుకు మిద్దె మీదకి పోయి తండ్రిని తలకాయ మీద రాయెత్తేద్దామని కాచుకొని కూర్చుండట. వీడు ఊరికే నన్ను తిడుతుండని.
అప్పుడు తండ్రి భార్యతో చెప్తున్నప్పుడు విన్నాడు. ఏమని చెప్తున్నాడు? మనం ఇప్పుడు పొగిడితే రేపు వాడి భవిష్యత్తు ఏమవుతుందోనే అందుకొరకే కోపడుతున్నాను అన్నాడు. ఉపాధ్యాయులు కూడా అందుకొరకే తిడుతుంటారు, కోపడుతుంటారు, దండిస్తుంటారు. కానీ మీ మీద చాలా ప్రేమ ఉంటుంది. కోప్పడే టీచర్ ఎవడు చెడ్డవాడు కాడు, దండించే టీచర్ ఎప్పుడు కూడా చెడ్డవాడు కాడు. దండించిన తర్వాత బాధపడే రోజులు కూడా ఉంటాయి. ఇదే పాఠశాలలో మీ కొరకు మేము రాత్రి క్లాసులు నడిపి మీ బ్యాచ్ నుంచి అనుకుంటా కదా, అన్ని గ్రామాల పేరెంట్స్ని పిలిపించి రాత్రి పాఠశాలలు నడిపించి మేము రాత్రి మీ కొరకు కావాలి పడుకొని అట్లా ఒక టీం వర్క్ లాగా చేసుకొచ్చినాం మేము. అవునా కదా? అలా చేసినాం కాబట్టి మీకు కూడా ఏమనిపిస్తుంది అంటే మేము మంచిగా ఎదిగినాము. మళ్ళొకసారి మా సార్లను పిలిపించి మా సార్ల సమక్షంలో మేము ఇలా ఉన్నాం సార్ అని మీ ముందు కనపడాలనే ఆలోచన మీలో ఉంది కదా. ఈరోజు గ్యాదర్ కావడానికి అది ఒక కారణం కదా. అవునా కదా? అంటే ఎప్పుడైనా కూడా మనం చేసేటువంటి పని ఏ వృత్తి అయినా సరే, మీరు వివిధ రంగాల్లో అభివృద్ధి కావచ్చు, వివిధ రంగాలు ఉండొచ్చు. ఒకరు సాఫ్ట్వేర్ ఇంజనీర్ కావచ్చు, ఒకరు వ్యాపారం కావచ్చు, వ్యవసాయం కావచ్చు, ఏదైనా సరే ఏ రంగంలోనైనా ఎదగండి. కానీ ఆ రంగంలో మీరు ఎలా ఉండాలి అంటే నిజాయితీగా, నిబద్ధతగా, అది ఏ రంగమైనా కానివ్వండి, టీచింగ్ ప్రొఫెషన్ కావచ్చు, లేకపోతే వ్యాపారం కావచ్చు, ఏదైనా కావచ్చు, మీరు చేసే పని మీద పరిపూర్ణమైనటువంటి ప్రేమ, భక్తి మరియు నిజాయితీ, నిబద్ధత ఉండాలి. అలా ఉన్ననాడు మీరు చేసేటువంటి వృత్తి మీకు పేరు ప్రతిష్టలు తీసుకొస్తుంది. మీరు భవిష్యత్తులో మీరు నడుచుకునే విధానం, ముఖ్యంగా మీరందరూ కూడా పెద్దవాళ్ళు అయ్యారు. మీ పిల్లలు మీకు ఏంటి ఇంటర్మీడియట్ అని చెప్తున్నారు కదా, ఒకళ్ళు ఇంటర్మీడియట్ ఆ స్థాయికి ఎదిగిన పిల్లలు ఉన్నారు. మరి మీరు ఎలా ఉంటున్నారు అనే దాన్ని బట్టి వాళ్ళ యొక్క జీవితం ఆధారపడి ఉంటుంది. అవునా కదా? కాబట్టి మీరు చాలా జాగ్రత్తగా, చాలా క్రమశిక్షణతోటి, చాలా నిబద్ధతతోటి, నిజాయితీతోటి మీరు నడుచుకుంటే మీ పిల్లలు కూడా అదే రకంగా ఎదుగుతారు. వాళ్ళకు బుద్ధులు చెప్పాల్సిన అవసరం లేదు, నీతులు చెప్పాల్సిన అవసరం లేదు. మనం ఎలా ఉంటే ఆ రోజు మీరు అలా ఉన్నారు కాబట్టి ఈరోజు ఈ స్థితిలో ఉన్నారు. ఇప్పుడు మీరు ఎలా ఉంటారో మీ భవిష్యత్తు అలా ఉంటుంది. అంటే ఇప్పుడు మనం ఎలా ఉన్నా అనే దాని ఆధారంగానే మీ భవిష్యత్తు నిర్మించబడుతుంటుంది. మన ఆలోచన ఇప్పుడు ఎట్లా ఉంటుందో మన భవిష్యత్తు దానికి అనుకూలంగానే నిర్మించబడుతుంటుంది. మన సంకల్పం ఎలా ఉంటుందో దాని ఆధారంగానే మన యొక్క భవిష్యత్తు నిర్మించబడి ఉంటుంది. కాబట్టి మీరంతా కూడా ముఖ్యంగా కుటుంబాలలో ముఖ్యంగా మనం గ్రహించాల్సింది ఏంటంటే, ఒక వ్యక్తి పతనం అవడానికి రెండు కారణాలు: జలసి, ఈర్ష్య, ద్వేషము, కోపము. ఇలాంటి లక్షణాలు ఎప్పుడైతే మనిషిలో పెరుగుతాయో అది పతనానికి దారితీస్తాయి. కుటుంబంలో ఏదో ఒక సందర్భంలో ఆ రోజు పాఠాలు చెప్పినా ఈరోజు మీకు జీవిత పాఠాల గురించి రెండు విషయాలు చెప్తున్నాను. మీ కుటుంబంలో మీరు మీ తల్లిదండ్రులతో కానీ మీ అత్తమామలతో కానీ ప్రవర్తిస్తున్నప్పుడు వాళ్ళు ఎన్నో చేసి మీరు ఈ స్థితికి చూపించారు. ఒక మాట లెస్ చేసిన లేవా అనే మాట మీ తండ్రినో మీ అత్తమామలు అంటే ఆ హృదయం ఎంత తప్పిస్తుంది చెప్పండి. అవునా కదా? అదే ప్రేమగా మనం మాట్లాడుతున్నట్లయితే డెఫినెట్గా వాళ్ళ యొక్క జీవితాలు ప్రశాంతంగా ఉంటాయి. పెద్దవాళ్ళ నుంచి జ్ఞానాన్ని మనం పొందొచ్చు. విజ్డమ్ బ్రిడ్జ్ అంటారు దాన్ని. వాళ్ళ యొక్క అనుభవాలు మనం తీసుకోవాలి. అర్థమైందా? జీవితంలో మీరు ఎలా ప్రవర్తిస్తున్నారు మీ పెద్దవాళ్ళ దాన్ని ఆధారంగానే రేపు మీ పిల్లలు కూడా మిమ్మల్ని ఆదరిస్తారు. అవునా కదా? కాబట్టి ఇప్పుడు మీరు గుర్తుంచుకోవాల్సింది ఏంటిదంటే, మీది అయిపోయింది, మీరు ఒక లైఫ్లో సెటిల్ అయ్యారు. ఇప్పుడు మీరు నిర్మించాల్సింది ఏంటంటే మీ కుటుంబ నిర్మాణం. మీ కుటుంబాన్ని సక్రమంగా నిర్మించుకోవడానికి కావాల్సినటువంటి మంచి అలవాట్లు. నేను రిటైర్ అయిన తర్వాత ఒక ఆర్గనైజేషన్లో స్వచ్ఛందంగా పనిచేస్తున్నాను. నాన్ ప్రాఫిటబుల్ స్పిరిచువల్ ఆర్గనైజేషన్. హార్ట్ఫుల్నెస్ మెడిటేషన్ అని విన్నారా? ఎప్పుడన్నా హార్ట్ఫుల్నెస్ మెడిటేషన్ అని విన్నారా? వినలేదా? మీరు ఒకసారి యూట్యూబ్లో కొట్టండి హార్ట్ఫుల్నెస్ మెడిటేషన్. దాంట్లో స్వచ్ఛందంగా ధ్యానము అనేటువంటి ప్రక్రియను నేర్పుతూ ఉన్నాం. దాంట్లో ఒక ట్రైనర్గా నేను వర్క్ చేస్తున్నాను. అంటే మాకు జీతాలు శాలరీస్ స్వచ్ఛందంగానే. అంటే జీవితంలో
ఎప్పుడు మనిషి దిగులు, బాధ, చింత, ఈ ఏదో ఏదో ఎన్ని ఉన్నా కూడా ఏదో లేనటువంటి ఒక స్ట్రెస్, ఒత్తిడికి గురవుతూ ఉంటారు. అన్నిటికీ మంచి పరిష్కారం ఏంటిది అంటే ధ్యానం. అర్థమైందా? మీరు హార్ట్ఫుల్నెస్ మెడిటేషన్ అనేటువంటి ఒక ప్రక్రియలో, స్పిరిచువల్ ఆర్గనైజేషన్లో మీరు జాయిన్ అయినట్లయితే మీ కుటుంబాలలో మంచి సక్రమైనటువంటి జీవన విధానాన్ని మీరు మీ పిల్లలు నేర్చుకునే అవకాశం ఉంటుంది. మీరు ఎప్పుడైనా అవకాశం ఉంటే నాకు ఫోన్ చేసి అది ఏందో అడగండి, దాని గురించిన ప్రాక్టీస్ ఎట్లా అనేది నేను చెప్తాను. అంటే ఇది కూడా ఒక అవకాశం. అంటే ఈ ధ్యానం అనేది ఇప్పుడు దాదాపు 170 దేశాల్లో విస్తరించినటువంటి ఈ ప్రక్రియ. దీంట్లో ఎవరికి దండాలు పెట్టాల్సిన అవసరం లేదు, దండం పెట్టాల్సిన అవసరం లేదు, దండాలు వేయాల్సిన అవసరం లేదు, పైసా వేయాల్సిన అవసరం లేదు. జస్ట్ ఎవరింట్లో వాళ్ళు కూర్చొని ప్రాక్టీస్ చేసి హృదయం మీద ధ్యానం. మనం చేసేటువంటి పనులు మెదడు, హృదయం రెండు ఉంటాయి. మనం ఒక పని చేసేటప్పుడు మెదడు రకరకాలుగా ఆలోచిస్తుంది, హృదయం దాన్ని ఎక్స్పీరియన్స్ అవుతుంది. ఒక పని మనం చేసేటప్పుడు ఇది కరెక్టా కాదా అనేది వెంటనే మన హృదయం చెప్పేస్తుంది, కానీ మనం వినం, దాన్ని పక్కకు పెట్టేసేసి వెళ్తాం. మీరు హృదయం ఆధారంగా జీవితాన్ని గడపడాన్ని అలవాటు చేసుకున్నట్లయితే మీ జీవితంలో ఎలాంటి పొరపాటు జరగవు. భవిష్యత్తులో ఏ నిర్ణయమైనా సరైన నిర్ణయమే అవుతుంది. అలాంటి ఒక అద్భుతమైన ప్రక్రియ ఈ ధ్యాన ప్రక్రియ. దీన్ని కూడా ప్రాక్టీస్ చేయండి. ఇది మీ జీవితానికి చాలా ఉపయోగపడుతుంది. ఆనాడు విద్య ఉపయోగపడింది, ఈనాడు ఇది మీకు ఉపయోగపడుతుంది. ఓకేనా? మరి ఈ రకంగా మిమ్మల్ని అందరినీ కలుసుకున్నందుకు, ఈ పాఠశాలలో మీరు ప్రవేశించినప్పుడు ఇవన్నీ ఏవీ లేవు. అక్కడ పెద్ద ట్యాంక్ ఉంది, మనకు తాగడానికి నీళ్ళు ఉండకపోయేది, ఒక బోర్ ఉండేది ఆడ. అవునా కదా? ఒక బోర్ ఉండేది, చేతి బోర్. మా టీం ఇప్పుడే చెప్పారు మన మిత్రులు, ఇక్కడ టీం వర్క్ మాది. స్టాఫ్ అంతా ఒకటే మాట మీద ఉండేవాళ్ళం. అక్కడి నుంచి లైన్ వేసినాం, గుర్తుందా మీకు? అక్కడి నుంచి లైన్ వేసి ఇక్కడ 2 ట్యాంకులు కట్టినాం. అది మేము చేసుకున్నదే. అది ట్యాంకులు కట్టి వాటర్ సప్లై చేసినాం. అదేనా? తర్వాత పక్కన ఒక ఒక డోనర్ వచ్చి మీ స్కూల్కి ఏదో ఒక ఇద్దామనుకుంటున్నామండి అని అడిగాడు. అడిగి మేము అందరం కూర్చొని మా స్కూల్కు లోపించింది ల్యాబు, కాబట్టి మాకు ల్యాబ్ కావాలని చెప్పి ల్యాబ్ నిర్మించుకున్నాం. నేను అందులోనే కూర్చున్నాను. అందులోనే ప్రయోగాలు, అక్కడనే క్లాసు 1 by 1 క్లాస్ అందులోకి వచ్చేది. అప్పటికి మీరు లేరనుకుంటా, మీ తర్వాత నిర్మించబడింది. ఇట్లా చాలా 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 మార్పులు జరిగినాయి. స్కూల్కు రావడం పోవడం మాత్రమే మాకు ఇబ్బంది అనిపించేది తప్ప వచ్చినవంటే ఫుల్ ఎంజాయ్. పోటీ పడేది క్లాసులో పోవడానికి. టీచర్ ఎప్పుడు ఒక టీచర్ నీకు గమనించండి లేదో, ఒక టీచర్ క్లాస్ రూమ్లో ఉన్నాను, ఇంకో టీచర్ పోయి గేట్ కాడ నిలబడేది ఎప్పుడు వెళ్తాడని. గుర్తుందా అది? ఎవరైనా టీచర్ రాకపోతే పోటీ పడేటోళ్ళం. నాకు కావాలి క్లాస్, నాకు కావాలి క్లాస్, పోటీ పడి తీసుకునేటోళ్ళం. అంటే అలాంటి స్పిరిట్ ఉండేది. స్కూల్ మేము కొత్తగా వచ్చినప్పుడు స్కూల్ రన్ అవుతుండేది. ఇక్కడ వాలీబాల్ కోర్ట్ ఉండేది. విలేజెస్ వచ్చి ఆ గ్రౌండ్లో కూర్చునేది. స్కూల్ నడుస్తుంటే వాళ్ళు ఆట మొదలు పెట్టేది. అలా ఉండేది సిచ్యువేషన్. కానీ ఆ తర్వాత ఏమైంది? స్కూల్ అంటే ఒక విధమైన ప్రేమ కలిగింది వాళ్ళందరికీ కూడా. స్కూల్ గ్రౌండ్లోకి అడుగు పెట్టడానికే భయపడేటోళ్ళు, ఎవరు రాకపోయేది. ఇక ధర్నాలు అప్పుడప్పుడు విలేజెస్ ఏదో యూనియన్లు వాళ్ళు వీళ్ళు వచ్చి బైకాట్ చేస్తుంటది కదా స్కూల్స్. మన స్కూల్ బైకాట్ కానియకపోయేది, వాళ్ళని కూర్చోబెట్టి మాట్లాడేది. నీవు ఇక్కడ దాకా వచ్చినావా, ఇక్కడ దాకా వచ్చిన పిల్లల్ని బయటకు వెళ్ళగొట్టి మేమేం చేయము అని వాళ్ళని ఒప్పించి బయటకు పంపించేది. మునుగోడులో బైకాట్ అయ్యేది, మన స్కూల్ రన్ అవుతుండేది. అవునా? ఇంకా ఎలా ఉండేదంటే మన స్కూల్ స్ట్రెంత్ మునుగోడు హై స్కూల్ స్ట్రెంత్ కంటే తక్కువ ఉండేది. కానీ ఏ పోటీ జరిగినా, అది వ్యాసరచన పోటీ కానీ, తర్వాత గేమ్స్ సంబంధించిన పోటీలు కానీ, ఏ పోటీ జరిగినా కూడా మన వాళ్ళే ప్రైజులు కొట్టుకొని వచ్చేటోళ్ళు. మీకు తెలుసో లేదో, హైయెస్ట్ రిజల్ట్ మన స్కూలే ఉండేది మండలంలో. ఎప్పుడు చూసినా కొంపెల్లి హైయెస్ట్ రిజల్ట్ ఉండేది. ఇలా ఒక అద్భుతమైన టీం వర్క్ తోటి మరి మీరందరూ కూడా మంచి స్థితిలోకి రావడానికి తోడ్పడినటువంటి మా ఉపాధ్యాయ మిత్రులందరికీ పేరు పేరున కృతజ్ఞత తెలియజేస్తూ, మరి ఈ రకంగా మమ్మల్ని ఆహ్వానించినందుకు, మీరు కూడా మీ భవిష్యత్తులో జీవితాన్ని జీవించడం నేర్చుకోవాలి. అది ఇంపార్టెంట్.
ఇప్పుడు ఎదిగినటువంటి జీవితాన్ని సరైన మార్గంలోకి వెళ్ళడానికి కావలసినటువంటి మార్గాన్ని వెతుక్కోవాలి. ఒక ఆలోచన మన మైండ్లోకి వచ్చింది అంటే అది ఒక ఎనర్జీని సృష్టిస్తుంది. మనం ఏమి ఆలోచిస్తున్నాం అనే దాన్ని ఆధారంగా చేసుకొని మన వ్యవస్థ ఆధారపడి ఉంటుంది. కాబట్టి ఎప్పుడు కూడా మన మైండ్లో చెడు ఆలోచన, చెడు తలంపు ఎప్పుడు కూడా రానియవద్దు. అది మన లోపల ఉన్నటువంటి మొత్తం మన ఎండోక్రైన్ సిస్టాన్ని మొత్తం డ్యామేజ్ చేస్తుంది, మన ఇమ్యూనిటీ సిస్టాన్ని మొత్తం డ్యామేజ్ చేస్తుంది. ఈ మధ్యకాలంలో క్యాన్సర్లు ఎక్కువ వస్తున్నాయి. కారణం ఏంటిది? తిండి కాదు, ఆలోచన ఇంపార్టెంట్. ఆలోచనతో మారిపోతుంటుంది అంతా కూడా. కాబట్టి మీరందరూ కూడా ఎదిగిన మీ యొక్క జీవితాలను ఇంకా ఉన్నతంగా ఎదగండి, ఇంకా ప్రశాంతంగా జీవించండి. మంచి ప్రొడక్టివ్ ఏజ్లో ఉన్నటువంటి మీరు మంచి ఉన్నత స్థితిలోకి ఎదగండి. మీ పిల్లల్ని కూడా అలాగే ఉన్నత స్థితిలోకి తీసుకురావడానికి కావాల్సినటువంటి సరైన మార్గాన్ని నిర్దేశించండి. మీరు సరైన మార్గంలో ఉండండి. ఈ అవకాశం ఇచ్చినందుకు కృతజ్ఞతలు. అవకాశం ఉంటే మీరందరూ కూడా ఒకసారి మీ ఫోన్లో హార్ట్ఫుల్నెస్ మెడిటేషన్ అనేది మీరు ఓపెన్ చేయండి. అదొక యాప్ కూడా ఉంటుంది. ఆ యాప్లో మీరు డైరెక్ట్గా ప్రాక్టీస్ చేయొచ్చు ధ్యానాన్ని. ఒక అద్భుతమైనటువంటి 1400 ఎకరాల్లో విస్తరించినటువంటి ఒక పెద్ద ఆశ్రమం ఉంది హైదరాబాద్లో. శంషాబాద్ బెంగళూరు రోడ్లో కనహా శాంతివనం అని కొడితే అక్కడ అంతా ఫ్రీనే. పోవచ్చు, ధ్యానం చేసుకొని రావచ్చు. 1,00,000 మంది కూర్చొని ధ్యానం చేసే పెద్ద ధ్యానం మందిరం ఉంది అక్కడ. అర్థమైందా? ఇది నేను ఒక స్పిరిచువల్ ట్రైనర్గా ఇది అందించాలి అనే విషయం ఆలోచనతోటి ఇది కూడా ఒక అవకాశంగా నేను ఇక్కడికి రావడం జరిగింది. దాన్ని ఉపయోగించండి. మీకు ఎప్పుడైనా కావాల్సి ఉంటే నాకు కాల్ చేయండి, నా నెంబర్ తీసుకొని. ఓకే, థ్యాంక్ యూ. మీరందరూ కూడా మంచి భవిష్యత్తులో మంచి మంచి పౌరులుగా, మంచి తల్లిదండ్రులుగా ఎదగాలని, మీ ఇంట్లో ఉన్నటువంటి పెద్ద మనుషుల్ని, మీ అత్తమామల్ని, మీ తల్లిదండ్రుల్ని ఎంతో ప్రేమగా, వాళ్ళకు ఆహారం అందించడం ముఖ్యం కాదు, ప్రేమతో మాట్లాడడం ముఖ్యం. మీరు ఎంత ప్రేమగా ఆదరిస్తే మీ ఇంట్లో అంత ప్రశాంతత ఉంటుంది. వాళ్ళ ఆశీర్వాదాలు అంత బాగా ఉంటాయి. ఓకేనా? థ్యాంక్ యూ ఆల్. ఈనాటి 2003-2004 ఎస్ఎస్సి విద్యార్థుల సమావేశానికి విచ్చేసినటువంటి మా గురుదేవులు రంగారెడ్డి సార్ గారికి, మీకు తెలుసు అనుకుంటా, రంగారెడ్డి సార్ మా గురువు. అలాగే ఆ రోజుల్లో నాతో కలిసి పనిచేసినటువంటి సోదర ఉపాధ్యాయులు మరియు ఆ బ్యాచ్ పూర్వ విద్యార్థులు అందరికీ నమస్కారాలు. చూస్తుండగానే ఈరోజు గడిచిపోయింది మీ యొక్క ఆత్మీయమైనటువంటి మాటలతో. మీ ఆనాటి అనుబంధాలు ఇక్కడ టీచర్లతో మరియు మీకు మధ్య జరిగినటువంటి అభిమానాన్ని ఈ స్టేజీ పైన ఇలా పంచుకుంటూ ఉంటే రోజు అలా గడిచిపోయింది. నిజంగా ఇది ఆత్మీయ సమ్మేళనము. ఎందుకు అంటే మీలో ఖచ్చితంగా ఆత్మీయత ఉంది. ఎందుకు అంటే దీన్ని ఆర్గనైజ్ చేసినటువంటి వాళ్ళు 1 లేదా 2 సార్లు మీకు ఫోన్ చేయగానే మీరు స్పందించి, ఇంతమంది ఎక్కడెక్కడో ఉండి రకరకాల పనుల్లో తీరిక లేకుండా ప్రయాసల కోర్చి చిన్ననాటి మిత్రుల్ని కలవాలని, అలనాటి బడిని చూడాలని, ఆనాటి గురువులను చూడాలని, వారితో ముచ్చటించాలని మీరు ఈరోజు ఇక్కడికి వచ్చినారంటే ఖచ్చితంగా మీరు ఆత్మీయులే. మీ మనసులో ఆత్మీయత ఉంది. ఖచ్చితంగా ఇది ఆత్మీయ సమ్మేళనమే. మీ మనసు నిండా అలనాటి జ్ఞాపకాలను మది నిండా నింపుకొని వెళ్ళేటటువంటి మరుపురాని మధురమైన రోజు ఈరోజు. నేను ఎక్కువసేపు ఏం మాట్లాడాను ఎందుకంటే సమయం లేదు. ఒక్కొక్కరు బొంబాయి, పూణే, హైదరాబాదు రకరకాల ప్లేసుల నుంచి వచ్చినారట. మరి ఇక్కడేనా? ఓకే ఓకే ఓకే. మొత్తం మీరైతే మీరు ఇక్కడికి సమయాన్ని కేటాయించడం అనేది రియల్లీ గ్రేట్. నేను ఈరోజు రాలేననుకున్నా. జోగారెడ్డి సార్ ఫోన్ చేసి నా కాళ్ళు నొప్పి ఉంది, నేనే పోతున్నా, నువ్వు రాకపోతే ఎట్లా అన్నాడు.
యాక్చువల్గా ఓ ఫంక్షన్ ఉండే అక్కడ. ఏమో సార్ అన్న మనసు మాత్రం మరి మళ్ళీ మిమ్మల్ని ఆ మిత్రుల్ని అలనాటి మిత్రుల్ని మిమ్మల్ని కలిసి అవకాశం రాదేమో అని అనుకున్నా. ఈ లోపల జయరాములు సార్ ఫోన్ చేసి మీ ఊరికి పోతుంటే నువ్వు రాకపోతే ఎట్లా అని మళ్ళీ అన్నాడు. ఇంకా ఖచ్చితంగా సార్ వస్తున్నా అని చెప్పేసి రావడం జరిగింది. నిజంగా నాకు చాలా చాలా మిమ్మల్ని చూస్తుంటే చాలా చాలా సంతోషం ఉంది, కానీ మమ్మల్ని చూస్తుంటే బాధ అవుతుంది. ఎందుకో తెలుసా, అప్పుడే మేము ఏజ్ అయిపోయినాం ఏమో అనిపిస్తుంది మమ్మల్ని చూస్తే. ఇట్టే గడిచిపోయిన 20 ఏళ్ళు, 2 దశాబ్దాలండి. మొన్ననే కదా మీరు చిన్న చిన్న డ్రెస్సులు వేసుకొని ఇక్కడ తిరిగింది, అప్పుడే 20 ఏళ్ళు గడిచిపోయినాయి. మళ్ళీ జీవితంలో మనందరం కలిసే రోజు వస్తుందో రాదో అన్న ఒక సందిగ్ధంలో నేను ఇక్కడికి రావడం జరిగింది. ఈ ఆర్గనైజ్ చేసినటువంటి వాళ్ళు బహుశా శివ ఇంకా అందరూ కానీ మెయిన్ నేను అనేది అందరూ చూడండి, పేరు చెప్పుకోవడానికి కూడా తను ఇష్టపడట్లేడు. తనకు మీరందరూ సహకరించడం రియల్లీ గ్రేట్. ఈరోజు ప్రోగ్రామ్ చాలా చాలా బాగా జరిగింది. సిస్టమేటిక్గా టైంకు దాదాపుగా అందరూ రావడం, మీ ఆత్మీయతను పంచుకోవడం చాలా బాగా అనిపించింది. ఒక్క మాట చెప్పి నేను ముగించేస్తా, ఎందుకంటే ఇంకా మాట్లాడాల్సిన వాళ్ళు ఉన్నారు. ఈరోజు పేపర్లో నేను ఒకటి చూశాను, అదొక్క మాట చెప్పి మీకు ఉపయోగపడుతుండొచ్చు. ఏంటి అంటే విజయనగరంలో ఒక అబ్బాయికి 10th క్లాస్లో 10/10, ఇంటర్లో 965, డిగ్రీలో సెకండ్ ఇయర్ వరకు 90% మార్క్స్. మనం ఈ కథ చెప్పగానే అనుకుంటామో డెఫినెట్గా మంచి జాబ్లో సెటిల్ అయిపోతాడని ఎవరైనా ఊహిస్తాం, సింపుల్. బట్ కట్ చేస్తే అతను ఒక హంతకుడు. ఏం జరిగింది? ఇప్పటి వరకు ఎంతో కష్టం. 10/10 అంటే 10th మామూలు మాటల ఎంత కష్టపడి ఉండాలి, ఇంటర్లో 96% అంటే మాటల ఎంత కష్టపడి ఉండాలి. అతనికి రీసెంట్గా డిగ్రీ ఫైనల్ ఇయర్లో ఉండగా బెట్టింగ్ యాప్ అలవాటైందట. ఆ ఒక్కటే జీవితాన్ని తలకిందులు చేసింది. ఉన్న డబ్బులు పోయినాయి. హోటల్లో సర్వర్గా జాయిన్ అయినాడు. హోటల్లో ఒక ఆమెతో ఫ్రెండ్షిప్ ఏర్పడింది. ఆ విషయం ఓనర్కి తెలిసింది. జాబ్ నుంచి తీసేసినారు. ఆ ఫ్రెండ్ అయినటువంటి ఆమె కూడా ఫోన్ చేస్తే ఫోన్ ఎత్తట్లేదు. వెంటనే సైకోగా మారిపోయినాడు. కత్తి కొనుక్కున్నాడు. కథం. ఇది ఎందుకు చెప్తున్నాను అంటే, మీరు మీ పిల్లల్ని, మీరు ఇప్పుడు తల్లిదండ్రుల స్టేజ్లో ఉన్నారు కాబట్టి ఎన్ని మంచి అలవాట్లు ఉన్నా ఒక్క చెడు అలవాటు చాలు, జీవితం అతలాకుతలమవుతుంది. సందర్భం వచ్చినప్పుడు వాళ్ళ వయసుని బట్టి మీరు మీ పిల్లలకు పాఠాలు కాదు, జీవిత పాఠాలు చెప్పండి. ఎన్ని మార్కులు వచ్చినాయని కాదు, ఎంత ఉన్నతమైనటువంటి అలవాట్లలో ఉన్నాడు, ఎంత మంచిగా పెరుగుతున్నాడు చూడండి. అప్పుడు మార్కులే కాదు, అవి దేనికి పనికిరావు. ఇప్పుడు 10/10 ఏమైనాయి, 965 ఏమైనాయి, 90% ఏమైనాయి. జీవితంలో ఒక్క చెడు అలవాటు చాలు, అతలాకుతలం అవుతుంది. కాబట్టి ప్రియమైన విద్యార్థులారా, మీరు ఉత్తమ తల్లిదండ్రులుగా మరింత ఉన్నత శిఖరాలకు అధిరోహించాలని, మీరు మీ పిల్లల్ని ఉన్నతంగా తీర్చిదిద్దాలని మనసారా కోరుకుంటూ, మరొక్కసారి మీ అందరికీ హ్యాట్స్ ఆఫ్. ఎందుకంటే ఈ ప్రోగ్రాం ఇంత బాగా ఆర్గనైజ్ చేసేందుకు, మీరు సహకరించినందుకు, సమయం వెచ్చించినందుకు నేను రావడం ఇక్కడికి చాలా నాకు సంతోషం అనిపిస్తుంది మిమ్మల్ని చూసి. థ్యాంక్ యూ వెరీ మచ్. 2003-04 ఎస్ఎస్సి విద్యార్థుల ఆత్మీయ సమ్మేళన కార్యక్రమానికి వచ్చి వేదికపై ఆసీనులైనటువంటి ఉపాధ్యాయులకు, పెద్దలకు నమస్కారాలు. తర్వాత ఇటువంటి మంచి కార్యక్రమాన్ని ఏర్పాటు చేసినటువంటి మీ అందరికీ శుభాకాంక్షలు, అభినందనలు, ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను. ముఖ్యంగా నా వరకు సంబంధించి సరే
టీచర్గా తెలుసు మీకు. నాకు 2 బాబులు, ఒక అమ్మాయి. అమ్మాయి మ్యారేజ్ అయింది, అబ్బాయిది కాలేదు. తర్వాత నేను 2000 సంవత్సరంలో ఇక్కడికి వచ్చాను. 8.5 సంవత్సరాలు దాదాపుగా ఇక్కడ పనిచేశాను. నా ఉద్యోగ జీవితంలో కొంపెల్లి పీరియడ్ మాకు సంబంధించి చాలా గోల్డెన్ పీరియడ్. హెడ్ మాస్టర్గా ఇప్పటికీ 15-16 సంవత్సరాలు కావస్తుంది. ఎక్కడికి వెళ్ళినా కొంపెల్లి స్కూల్లో పనిచేసినటువంటి పీరియడ్ గురించే చెప్తాను తప్ప హెడ్ మాస్టర్గా పనిచేసింది చాలా తక్కువగా చెప్పుకుంటాను. కారణం ఏంటంటే మాకు అంతగా సంతృప్తినిచ్చినటువంటి పాఠశాల ఇది. మన సార్లు అందరూ చెప్పారు, మేమందరం ఒకే కుటుంబం లాగా ఇక్కడ కలిసి పనిచేసాం. మాకు పెద్ద దిక్కుగా తండ్రిలాగా రంగారెడ్డి సార్ లాంటి వాళ్ళు ఇక్కడ ఉండడం, తర్వాత మిగతా సార్లు అందరూ కూడా ఒకే మాటతోని పాఠశాలని నడిపించడం జరిగింది. నా వరకు నేను ఇక్కడ సీనియర్గా ఉండేవాడిని. తర్వాత సబ్జెక్టు పరంగా చూస్తే మిగతా విషయాల్లో కానివ్వండి, జోగారెడ్డి సారు, శ్రీని సారు చాలా ఎక్కువ రిస్క్ తీసుకునేవారు పాఠశాలకు సంబంధించి అన్ని విషయాల్లో. మిగతా ఉపాధ్యాయులు అందరం కూడా సార్లకు సహకరించేవాళ్ళు. పాఠశాల ఎంత సిస్టమేటిక్గా నడిచేదంటే మేము ఇక్కడికి వచ్చిన తర్వాత ఇంటిని పూర్తిగా మర్చిపోయేవాళ్ళం. మీకు గుర్తుందో లేదో, మాకందరికీ మేము ఎప్పుడు కూడా మర్చిపోలేము. మా స్టాఫ్ రూమ్ ఎప్పుడు కూడా సందడిగా ఉండేది. స్టాఫ్ రూమ్లో మేము కూర్చుంటే అంటే అంత హ్యాపీగా అందరం కలిసి ఇక్కడ పనిచేయడం జరిగింది. మాకు రిజల్ట్ కూడా అదే విధంగా కనపడ్డది. నేను ఎందుకు సంతృప్తికరంగా ఉన్నది ఇక్కడ పనిచేసిన పీరియడ్ అంటే మాకు రిజల్ట్ ఆ విధంగా కనపడ్డది. ఎందుకంటే మా సబ్జెక్ట్ మేము తనివి తీరా సంతృప్తికరంగా చెప్పుకున్నాం. మాకు అటువంటి రిజల్ట్ కూడా కనిపించింది. కాబట్టి ఈ కొంపెల్లి పీరియడ్ని ఎప్పటికి కూడా మేము మర్చిపోలేం. హెడ్ మాస్టర్గా మేము ఏ స్కూల్కి వెళ్ళినా కొంపెల్లి గురించి చెప్తూ ఉంటారు. కొంపెల్లిలో పనిచేసిన పీరియడ్ గురించి చెప్తూ ఉంటారు. ఎందుకంటే మేము ఆ విధంగా సంతృప్తికరంగా పనిచేయడం జరిగింది. ఈ స్కూల్ని ఇక్కడ చదివినటువంటి విద్యార్థులు మేము ఎప్పటికీ మర్చిపోలేం. తర్వాత తోటి ఉపాధ్యాయులందరూ కూడా అన్ని విధాలుగా కలిసి పనిచేశారు. నేను 1-2 సార్లు ఇక్కడ ఇన్ఛార్జ్ హెడ్ మాస్టర్గా కూడా పనిచేశాను. రంగారెడ్డి సారు రిటైర్మెంట్ అయిన తర్వాత, యోగానందం సారు రిటైర్మెంట్ అయిన తర్వాత అందరూ ఉపాధ్యాయులు ఎంతో, అసలు నేను హెడ్ మాస్టర్ ఇన్ఛార్జిగా ఉండేది. కానీ ఈ స్కూల్కి ఎవరు వచ్చినా, బయట వాళ్ళు ఎవరు వచ్చినా ఫస్ట్ చక్కగా జోగారెడ్డి సార్ దగ్గరికి వెళ్ళేవారు. అంటే సారే హెడ్ మాస్టర్ అనుకునేవాళ్ళు. అనుకొని అందరు సార్ దగ్గరికి వెళ్తే సార్ నేను కాదని చెప్పేవారు. కానీ నేను పేరుకు మాత్రం ఇన్ఛార్జ్, కానీ నిర్ణయాలన్నీ కూడా సారీగా ఉండేవి, జోగారెడ్డి సారీగా ఉండేవి. తర్వాత మిగతా అందరూ ఉపాధ్యాయులు సహకరించేవారు. నేను ఇన్ఛార్జ్గా ఉన్నప్పుడు సీన్ సార్ అప్పుడప్పుడు అంటుండేవాడు, నేను చూస్తే రంగారెడ్డి సార్ని చూసినట్టు అనిపిస్తుంది, ఆ రంగారెడ్డి సార్ లాగానే మీ అడ్మినిస్ట్రేషన్ కనపడుతుంది అంటే నాకు ఎంతో గర్వంగా అనిపించేది. రంగారెడ్డి సార్ లాంటి వాళ్ళతో నన్ను పోవటం నన్ను మెచ్చుకోవటం అంటే నాకు మంచిగా అనిపించింది. అంటే అంత మంచి హెడ్ మాస్టర్లతో పెద్దవాళ్ళతో పనిచేయటం ఒక మంచి అవకాశం. తర్వాత మంచి పాఠశాలలో పనిచేయడం, మంచి ఉపాధ్యాయులతో కలిసి పనిచేయడం చాలా హ్యాపీగా ఉండేది. మళ్ళీ నేను ఇక్కడి నుంచి హెడ్ మాస్టర్గానే వెళ్ళాను. కొంపెల్లి నుంచి హెడ్ మాస్టర్గా 2-3 స్కూళ్ళు తిరిగి ఇప్పుడు నల్గొండ దగ్గరలో పనిచేస్తున్నాను. అయినప్పటికీ కొంపెల్లి పీరియడ్ని ఎప్పుడు కూడా మర్చిపోలేను. ఇటువంటి ఒక మంచి కార్యక్రమాన్ని మా రంగారెడ్డి సార్ లాంటి వాళ్ళు కలవక చాలా సంవత్సరాలు అయింది. సార్ లాంటి వాళ్ళని కలుసుకోవచ్చు, టీచర్లని అందరినీ కూడా. తర్వాత నేను ఇంతకాలం పనిచేసినటువంటి స్కూల్ని చూసినట్టుగా ఉంటుంది. తర్వాత మీరు ఆహ్వానించిన వెంటనే చాలా సంతోషం వేసింది. వీళ్ళందరినీ కలుసుకునే అవకాశం మాకు దక్కింది.
ఈ సందర్భంగా మీ అందరికీ ధన్యవాదాలు తెలుపుకుంటూ మీరు ఆల్రెడీ వివిధ రంగాల్లో స్థిరపడ్డారు. అందరూ కూడా ఆ రంగాల్లో అభివృద్ధి చెందాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ మేము మీ పిల్లలందరినీ కూడా మంచి భవిష్యత్తులోనికి తీసుకొస్తారని ఆశిస్తూ మళ్ళీ మేము ఎప్పుడైనా మీలో చాలామందిని మేము గుర్తించలేకపోతున్నాం. తర్వాత కొంత టైం తర్వాత కొంతమందిని గుర్తించగలిగాం. చాలా సంతోషం వేసింది. మళ్ళీ ఎప్పుడైనా కలిస్తే మీరు గుర్తుపట్టి పలకరిస్తే చాలా సంతోషంగా ఉంటుంది. ఇటువంటి మంచి కార్యక్రమాన్ని ఏర్పాటు చేసిన మీ అందరికీ ధన్యవాదాలు తెలుపుకుంటూ థ్యాంక్ యూ. ఈనాటి ఈ యొక్క కార్యక్రమం 2003-2004 ఎస్ఎస్సి బ్యాచ్ విద్యార్థులు ఏర్పాటు చేసుకున్నటువంటి అపూర్వమైనటువంటి ఆత్మీయ సమ్మేళనానికి విచ్చేసినటువంటి సోదర విశ్రాంత ఉపాధ్యాయులు మరియు సర్వీసులో ఉన్నటువంటి వారందరికీ కూడా నమస్కారాలు తెలియజేస్తూ ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేసుకున్నటువంటి పూర్వ విద్యార్థులందరికీ కూడా నా యొక్క శుభాభినందనలు తెలియజేస్తూ ఈ కార్యక్రమములో ముఖ్యంగా ఇప్పుడు నేను చెప్పాల్సినటువంటి విషయాలన్నీ కూడా మన సార్లే ఒక్కొక్కరు ఒక్కొక్క తరహాలో అన్ని రకాలుగా వివరించడం జరిగింది. అయితే నేను ఈ పాఠశాలకు మీ బ్యాచ్ ఎస్ఎస్సిలో ఉన్నప్పుడు 2003 జూన్లో ఇక్కడికి హెడ్ మాస్టర్గా వచ్చి ఉంటిని. అయితే మీతో గడిపినటువంటిది 1 సంవత్సరం మాత్రమే అయినప్పటికీ కూడా మంచి విద్యార్థులు అప్పుడు ఉన్నటువంటి ఉపాధ్యాయ బృందం అంతా కూడా ఇప్పుడు ఇక్కడ వేదిక మీద ఉన్నటువంటి వాళ్ళే. నేను 2003లో వచ్చినప్పటి నుంచి అంతా కూడా ఇదే బ్యాచ్ ఉన్నది. అంతా కూడా మంచి నైపుణ్యత కలిగినటువంటి స్కిల్ కలిగినటువంటి ఉపాధ్యాయులే, మంచి వర్తున్నటువంటి వాళ్ళే. విద్యాబోధనలో కూడా మంచి సుశిక్తులైనటువంటి విద్యాబోధన చేయటం జరిగింది. అయితే నేను హెడ్ మాస్టర్గా ఉన్నప్పటికీ కూడా ఈ సోదర ఉపాధ్యాయులంతా కూడా ఇప్పుడు చెప్పుకున్నట్టుగానే ఒక కుటుంబం లాగానే ఉండేది. నేను హెడ్ మాస్టర్గా వారు అసిస్టెంట్గా ఏమీ ఫీల్ కాకపోయేది. ముఖ్యంగా ఇప్పుడు జోగారెడ్డి సారు మన జయరామ్ గారి మన సీన్ సార్ అందరి సలహాలతోటే ఏ పాఠశాల అభివృద్ధి కార్యక్రమాలు ఇలాంటివన్నీ ఉన్నా కూడా అందరం కలిసి మూకుమ్మడిగా చేసుకునేది. ఈ సైన్స్ ల్యాబ్ గురించి కూడా జోగారెడ్డి గారు చెప్పినటువంటి విషయంలో ఈ యొక్క డోనర్ను ముడుపు చంద్రారెడ్డి నర్సింహారెడ్డి అని వాళ్ళ అన్నదమ్ములు, మల్లారెడ్డి వారి తండ్రి పేరు, వారిని కూడా ప్రోత్సహించి కార్యోన్ముఖులుగా చేయడానికి మరి మేమంతా కూడా కృషి చేయడం జరిగింది. మా పీరియడ్లోనే ఆ ల్యాబ్ కూడా నిర్మించడం జరిగింది. తర్వాత మనకు కావేటి విజయానంద్ అనేటువంటి కలెక్టర్ గారు కూడా ఆ ఇనాగ్రేషన్కు రావడం కూడా జరిగింది. దాంతోపాటుగా మన పాఠశాల మీద మంచి సదభిప్రాయం ఉండడం వల్లనే లక్ష్మారెడ్డి గారు అని డిఈఓ గారు కూడా ఒకరోజు మొత్తం మన పాఠశాలలోనే గడపడం కూడా జరిగింది. క్లాస్ ఇన్స్పెక్షన్ జరగడం, తర్వాత మన టీచింగ్ అన్నీ కూడా అబ్జర్వ్ చేయడం, క్లాస్ రూమ్లలో అన్నిట్లో కూడా వాళ్ళు సంతృప్తిని వ్యక్తపరిచారు. అయితే నేను ఈ పాఠశాలలో దాదాపుగా 20 సంవత్సరాలుగా పనిచేయడం జరిగింది. అయితే 1985 నుంచి 2000 వరకు, తర్వాత 2003 జూన్ నుండి 8 రిటైర్డ్ అయ్యేంత వరకు కూడా ఈ పాఠశాలలో పనిచేసినప్పటికీ ఎంతోమంది ఉపాధ్యాయులతో కలిసి పనిచేసినప్పటికీ కూడా ఇప్పుడు ఉన్నటువంటి ఈ యొక్క వేదిక మీద ఉన్నటువంటి సోదర ఉపాధ్యాయులు మేమంతా కూడా ఒక బ్యాచ్గా ఉండి మంచి సంతృప్తిగా ఆ యొక్క కాలం వెలిపుచ్చడం, విద్యాబోధన చేయడం చాలా మంచిగా కుటుంబ సభ్యుల్లాగా అనిపించింది. ముఖ్యంగా నాకు ఇక్కడ బాలరాజు గారు తర్వాత నవీన్ ఇద్దరు కూడా నా యొక్క స్టూడెంట్స్గానే ఉండి మళ్ళీ వాళ్ళు ఉపాధ్యాయులుగా నియుక్తమై నాతో కలిసి పనిచేయడం కూడా జరిగినటువంటి ఒక అనుభూతిగా నేను దాన్ని ప్రత్యేకించి చెప్పుకుంటున్నాను. అయితే రిజల్ట్ విషయానికి వస్తే మన సార్లు కూడా ఈ నైట్ క్లాసెస్ మీ బ్యాచ్ తోటే మొదలయ్యేది. మరి దానికి కూడా ప్లానింగ్ చేయడం అంతా కూడా సోదరోపాధ్యాయులే ప్లానింగ్ చేయడం, విద్యార్థుల తల్లిదండ్రులను పిలిపించి మరి మీ పిల్లలకు ఎలాంటి అవాంతరాలు రాకుండా నైటు అన్ని మేమే అన్నీ చూస్తాం, జాగ్రత్తగా చదివిస్తాం ఇవన్నీ చెప్పి వాళ్ళ ధైర్యం చెప్పడం జరిగింది. అందులో మన పాఠశాలనే మునుగోడు సెంటర్లో
మన పాఠశాలకే మంచి రిజల్ట్ వచ్చేది. వాళ్ళకు ఒక రకంగా అన్ని పాఠశాల వాళ్ళకు కూడా మన మీద ద్వేషం అనేది కూడా ఉంటుండేది రిజల్ట్ విషయంలో. మరి ఆటల విషయంలో కూడా జోగారెడ్డి గారు చెప్పినట్టు మరి ఇక మన పాఠశాలకే ఎక్కువ మన విన్నర్స్గా అన్ని కొన్ని ఆటలలో వచ్చేది. అయితే కూడా అన్ని విషయాలలో కూడా మన పాఠశాల అభివృద్ధి చెందడానికి ఇన్ని బ్యాచ్ల ఉపాధ్యాయులతో నేను కలిసి పనిచేసినప్పటికీ కూడా ఇప్పుడు ఈ వేదిక మీద ఉన్నటువంటి ఉపాధ్యాయుల యొక్క సహకారంతో వాళ్ళ యొక్క సలహాలతోటే ఈ యొక్క పాఠశాలను నేను రిటైర్డ్ అయ్యేంత వరకు కూడా నా కాలాన్ని వారితోటి గడపడం ఇది చాలా అభినందనీయంగా చెప్పుకుంటున్నాను. మరి అన్ని వృత్తుల్లోకెల్లా ఉపాధ్యాయ వృత్తి పవిత్రమైనదిగా భావించాలి. ఎందుకంటే మరి ఇప్పుడు మీరంతా కూడా వేరువేరు ఉద్యోగాలలో వృత్తులలో వేరువేరు పనులలో నియుక్తులై ఉన్నటువంటి మిమ్మల్ని కార్యోన్ముఖులను చేయడానికి కూడా విద్యాబోధన అవసరము. అలాంటి విద్యాబోధనలో ఉపాధ్యాయుని పాత్ర, ఆ ఉపాధ్యాయునిగా చేరి మీకు సేవలు అందించడం కూడా ఇది ఒక మా యొక్క అదృష్టంగా భావిస్తూ ఇక మీరు ఉన్నటువంటి ఈ యొక్క వివిధ వృత్తుల్లో ఉద్యోగాలలో మీరు వేసేటువంటి పనుల్లో మీకు భగవంతుడు ఆయురారోగ్య ఐశ్వర్యాలు కల్పించి మీరు ఇంకా ఉన్నత స్థాయికి ఎదగడానికి భగవంతుని కోరుతూ ముగిస్తున్నాను. ఈ కార్యోన్ముఖులైనటువంటి మన శివశంకర్, రాజు, అలివేలు మరి పేరున చెప్పకుండా అందరికి కూడా ఈ ఆర్గనైజర్స్ అందరికి కూడా ప్రత్యేకంగా ఆర్థిక సహాయానికి కానీ ఈ యొక్క నెంబర్స్ అన్నీ గ్యాదరింగ్ చేసి ఇవన్నీ కూడా కరెస్పాండెంట్ నడపడం కానీ ఇటువంటి చేసినటువంటి వాళ్ళందరికీ కూడా ఈ సందర్భంగా అభినందనలు తెలియజేస్తున్నాను. ఇతను టైం అయిపోతుంది హడావుడి అని చెప్పేసి కొన్ని మిస్ అయిపోయినాయి 2-3 పాయింట్లు. ఇప్పుడు ఏంటంటే ఇది ఆత్మీయ సమ్మేళనం, గురువులను మనం స్మరించుకోవాలి, గుర్తు చేసుకోవాలి కలిసాం కాబట్టి ఈ సందర్భంగా నేను ఈ స్టేజ్లో ఉండి ఈ మ్యాథమెటిక్స్ పరంగా ముందుండి ఉద్యోగం సంపాదించుకున్న స్టేజ్లో అంటే నాకు టీచ్ చేసినటువంటి ఉపాధ్యాయులు అది 6th 7th బ్రాహ్మణపల్లి ఉన్నది. అక్కడ చెప్పినటువంటి ఉపాధ్యాయుల వల్ల ఈరోజు ఈ స్టేజ్ కాబట్టి ఈ సందర్భంగా వారిని నేను స్మరించుకుంటూ వాళ్ళకి ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నా. చాలా పర్ఫెక్ట్ అక్కడ ఉన్నటువంటి మ్యాథ్స్ బేసే నాకు ఇక్కడ వచ్చింది అది. ప్లస్ అదేవిధంగా హెడ్ మాస్టర్గా నేను సక్సెస్ అవుతున్నానంటే ఆ దానికి ఉన్నటువంటి బేస్ కూడా నాకు కొంపెల్లి స్కూలే. ఈ కొంపెల్లి ఉన్నటువంటి స్టాఫ్ తోటి అడ్మినిస్ట్రేషన్ ఎట్లా ఉండాలి అందరూ ఒక్కొక్క కాడికి ఒక్కొక్క పాయింట్ తీసుకుని అది నేను ఇప్పుడు ఈరోజు అడ్మినిస్ట్రేషన్ చేసుకుంటున్నా. అది కూడా నాకు ఆ టీచర్ ఎట్లా బేస్ చేసిరో హెడ్ మాస్టర్ కూడా అడ్మినిస్ట్రేషన్ నాకు ఈ కొంపెల్లి స్కూల్ అనేది ఒక బేస్ అది. కాబట్టి నా ఉపాధ్యాయ బృందం కూడా ఈ సందర్భంగా నేను ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాం అది. ప్లస్ ఇంకోటి ఏంటంటే 10th క్లాస్ రిజల్ట్ ఇవాళ రేపు అన్ని ఎట్లుందంటే క్వాలిటీ లేదు, క్వాంటిటీ రేటు వస్తువు కూడా అంతే. ఎట్లా మంచి సైడ్ కాదు, నాకు ఎంత క్వశ్చన్ చూసుకుంటాం. రిజల్ట్ కూడా అంతే. మాకు ఇప్పుడు అధికారులకు వెళ్ళి మీ స్కూల్ ఎంతమంది పాస్ అయ్యారు, ఎంత రిజల్ట్ వచ్చింది అనేది మాకు క్వాంటిటీ మీదనే ఎక్కువ ఇంపార్టెన్స్ అవుతుంది. అప్పుడేమో మంచి రిజల్ట్ వచ్చింది, మంచి పిల్లలు పాస్ అయ్యేవాళ్ళు, మీ సంతకాడ మేము రాకపోయేది మేము చెప్పిపోయేది. ఇప్పుడు 100% వస్తుంది, కానీ సంతకాడ పోయి మేము పుషింగ్ చేయవలసి వస్తుంది. అప్పుడేమో పుషింగ్ చేయకుండా రిజల్ట్ వచ్చింది, ఇప్పుడు వస్తుంది. అంటే ఇంతకుముందు చెప్పినట్టు ఆ క్వాలిటీ దాని వల్ల తెలుస్తుంది, క్వాలిటీ ఉండాలి. దాంతోపాటు ఇంకొకటి ఏంటంటే ఇప్పుడు ఇంత మంచి కార్యక్రమం పెట్టుకున్నారు, ఇంతమంది కలిసినారు. ఇదే విధంగా మీరు మీ లైఫ్ లాంగ్ కూడా మీ అందరూ మీ గ్రూప్గా ఉండాలి, కలవాలి, మీరు షేర్ చేసుకోవాలి. ఇవాళ మన సొసైటీలో పేపర్లో న్యూస్లో చూస్తున్నాం. ఒకరోజు ఫర్ ఎగ్జాంపుల్ ఒక 10 మంది చనిపోయారంటే ఈరోజు 9 మంది యాక్సిడెంట్లు, సూసైడ్లు, మర్డర్లే. ఒక్కడు మాత్రమే జనరల్, అంటే ఒక 1% మాత్రమే జనరల్ డెత్ వస్తుంది, మిగిలిన అవే వస్తున్నాయి. బట్ అట్లా సూసైడ్స్ కావచ్చు. సూసైడ్స్ ఎట్లంటే ఫ్యామిలీ ప్రాబ్లమ్స్ కావచ్చు, మెంటల్ స్ట్రెస్ కావచ్చు, ఏదైనా కొన్ని పక్కకి వెళ్ళి హెల్ప్ రాకపోవచ్చు. ఈ సందర్భంలో కొంచెం స్ట్రెస్కి వెళ్ళిపోతాం. బట్ మీ అందరూ అట్లాంటి స్ట్రెస్ పోకుండా చేయకుండా మంచిగా ఉండాలి. మీ సర్కిల్ మంచిగా ఉంచుకోండి, మీ చుట్టూ వాళ్ళని మంచిగా చూసుకోండి. కాబట్టి అట్లాంటి బాధలు రాకుండా ఉండాలంటే మీ వరకు ఒక గ్రూప్ క్రియేట్ చేసుకోండి. ఇంకా ఇవాళ కొంత మన డిజిటల్ మీడియా వచ్చింది కాబట్టి ఒక గ్రూప్ చేసిన గ్రూప్లలో హాయ్, గుడ్ మార్నింగ్, పండుగ శుభాకాంక్షలు ఇవన్నీ పెట్టుకోవద్దు. జస్ట్ మీకు ఏమైనా ప్రాబ్లమ్స్ ఉంటే పెట్టుకొని ఆ ప్రాబ్లమ్స్ ఎట్లా సాల్వ్ చేసుకోవాలి, ఎట్లా చేసుకోవాలి, దాని సలహా సూచనలు సలహాలు అడుక్కోండి, సలహాలు తీసుకోండి, ధైర్యం చెప్పుకోండి. మీలో మీరు హెల్ప్ చేసుకుంటూ ఒక అందరూ కూడా అంటే ఒక గ్రూప్గా ఉండాలి. మీ అందరూ ఇప్పుడు ఎట్లయితే ఉన్నారో లైఫ్ లాంగ్ అదే గ్రూప్ వస్తుంది. కలిసినా కలవకుండా కూడా అట్లీస్ట్ ఫోన్ ద్వారా కలుసుకోండి, మాట్లాడుకోండి, ఒక గ్రూప్ క్రియేట్ చేసుకుని అందులో మమ్మల్ని కూడా యాడ్ చేసుకోండి. మీకు కూడా సలహాలు మేము ఎప్పుడు ఇస్తాం. బట్ ఆ విధంగా మీ ఈ ఫ్రెండ్షిప్ ఇట్లే ఉండాలి, మీ యూనిటీ ఇట్లే ఉండాలి, ఇట్లా కోరుకుంటూ థ్యాంక్ యూ సార్. ఆల్మోస్ట్ ఈవినింగ్ అవుతుంది, చాలా దూరం వెళ్ళాలి, రామన్నపేట వెళ్ళాలి, హైదరాబాద్కి వెళ్ళాలి, నల్గొండ వరకు వెళ్ళాలి. సో అందరికీ చాలా టైం కేటాయించి మా కోసం వచ్చినందుకు ప్రతి ఒక్కరికి పేరున పాదాభివందనాలు తెలియజేస్తున్నాం సార్. థ్యాంక్ యూ. సో ఇప్పుడు ఇక్కడితో ప్రోగ్రామ్ కంప్లీట్ చేయడానికి ముందు ఇది ఒక ఆత్మీయ సమ్మేళనం. మళ్ళీ నేను ఒక్కటే విషయం చెప్పాలనుకుంటున్నా ఏమిటంటే ఇప్పుడు కలిసి ఈరోజు అయిపోవట్లేదు. ఈ రోజు నుంచి కొత్త ఫ్రెండ్స్ని మళ్ళీ మనం పాత వాళ్ళని మళ్ళీ
టచ్ చేస్తున్నాం. పాత వాళ్ళని మళ్ళీ మన కనెక్షన్లోకి వచ్చారు. అలా అనుకోండి, అందరు కలిసి ఉండాలని కోరుకుంటున్నాను. సో ఇప్పుడు దీని తర్వాత మెమోటోస్ డిస్ట్రిబ్యూషన్. సార్, ఒక విషయంలో మీకు అందరికీ క్షమాపణ చెప్పాలి. కార్యక్రమం ఇంకా బెటర్గా మేము ప్లాన్ చేసాం. వర్షం కానీ కొన్ని మిస్కమ్యూనికేషన్ వల్ల కొంచెం ఇబ్బంది అయింది. ఆ విషయంలో మీరు ఇబ్బంది పడ్డారు, నాకు అర్థమైంది. బట్ మీరు చాలా సపోర్ట్ చేశారు సార్. మీ సపోర్ట్ మాకు చాలా ధైర్యాన్ని ఇచ్చింది. ఆ విషయంలో మీకు ప్రత్యేకంగా ధన్యవాదాలు చెప్తున్నాను. వాతావరణం ఉంది కానీ కొంచెం అడవుడి అయింది. సో ఆ విషయంలో మీరు సపోర్ట్ చేసినందుకు ప్రత్యేకంగా మీ అందరికీ ధన్యవాదాలు సార్. థ్యాంక్ యూ. ఇప్పుడు మన టీచర్స్కి ఇప్పుడు సత్కార కార్యక్రమం ఉంటుంది, సన్మాన కార్యక్రమము. ఆ తర్వాత షీల్డ్ ప్రదానం, ఫ్రేమ్స్, మన ఫోటో ఫ్రేమ్స్ ప్రదానం ఉంటుంది. దాంతో కార్యక్రమం క్లోజ్ చేస్తున్నాం.